సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ ఇన్స్టిట్యూట్. అయితే మనం సైనిక్ స్కూల్కి ఇది వరకు రెండు పేపర్ ఎక్స్ప్లెనేషన్ చెప్పుకున్నాము. ఆ రెండు పేపర్స్ నుంచి అరౌండ్ 100 బిట్స్ వరకు మీరు అంటే పేపర్కి 100 బిట్స్ చొప్పున టోటల్ 200 బిట్స్ వరకు పేపర్ ఎక్స్ప్లెనేషన్ నుంచి నేర్చుకున్నారు. సో ఈరోజు థర్డ్ ఎగ్జామ్ పేపర్, మీకున్న థర్డ్ ఎగ్జామ్ పేపర్ యొక్క పేపర్ ఎక్స్ప్లెనేషన్ నుంచి కూడా అదేవిధంగా మీరు ఫస్ట్ రెండు పేపర్స్లో నేర్చుకున్నట్టే నేర్చుకోవాలి. అయితే ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చెప్పేటప్పుడు ముందు రెండు పేపర్స్లో బిట్స్ కూడా రివైండ్ చేసుకుంటే మనకి ఎగ్జామ్లో ఈజీగా తెలుస్తుంది. అయితే సో ఫస్ట్ బిట్లోకి వద్దాం. సో ఫస్ట్ బిట్, వెన్ వాజ్ ద అశోక స్తంభ అడాప్టెడ్ యాజ్ నేషనల్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా? ఓకే, సో ఇది ఏ టాపిక్ నుంచి వచ్చింది? నేషనల్ సింబల్స్ అనే టాపిక్ నుంచి వచ్చింది. అయితే నేషనల్ సింబల్స్ అనే టాపిక్ నుంచి ఫస్ట్ పేపర్లో ఏ బిట్ వచ్చింది? నేషనల్ సింబల్స్ అనే టాపిక్ నుంచి నేషనల్ సాంగ్ పాడడానికి ఎంత టైం తీసుకుంటారు, దాని మీద ఒక 4 బిట్స్ నేర్చుకున్నాము. సెకండ్ పేపర్లో ఏమొచ్చింది? సకా క్యాలెండర్ గురించి వచ్చింది. సకా క్యాలెండర్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకున్నాము. ఓకే, సో థర్డ్ పేపర్లో ఏ బిట్ వచ్చింది అంటే వెన్ వాజ్ ద అశోక స్తంభ? సో అశోక స్తంభ అడాప్టెడ్ అంటే ఇది ఏ టాపిక్? నేషనల్ సింబల్స్లో దేని గురించి ఇచ్చారు? నేషనల్ ఎంబలం గురించి ఇచ్చారు. ఎందుకంటే మనకు నేషనల్ ఎంబలం అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఆ సారనాథ్ స్తూప్. ఆ సారనాథ్ స్తూప్ ఎక్కడి నుంచి? అశోక స్తూపమే కదా. సో అశోక స్తూపమే ఆ సారనాథ్ స్తంభం అని కూడా అంటారు. సో ఆ అశోక స్తూపము సారనాథ్ స్తూపం నుంచి మన నేషనల్ ఎంబలంని తీసుకున్నాం. కాబట్టి మన నేషనల్ ఎంబలం వెన్ వాజ్ ద అశోక స్తంభ అడాప్ట్ యాజ్ నేషనల్ ఎంబలం ఆఫ్ ఇండియా? అశోక స్తంభానే సారనాథ్ స్తూప్ అని కూడా అంటారు. ఓకే, దాన్ని మన నేషనల్ ఎంబలం కింద ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాము? ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాము? 26th Jan 1950. 26th Jan 1950. అయితే మన నేషనల్ ఫస్ట్ బిట్లో నేషనల్ సాంగ్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు? నేషనల్ అంతంని 24th Jan. అది దీనికి 2 days ముందు 24th Jan 1950 అది. ఓకే, సో అలా మీరు ఆ డేట్స్ని గుర్తుపెట్టుకోవాలి. డేట్స్ అనేది మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అయితే దీనిపైన ఒక 4 బిట్స్ నేర్చుకుంటాము. సో ఫస్ట్ బిట్ ఏంటంటే, సో ఇట్ వాజ్ అప్రూవ్డ్ వన్ ఆఫ్ ద నేషనల్ సింబల్ ఆఫ్ ఇండియా ఆన్ 26th January 1950. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, మన ఆన్సర్ ఇదే. January 26, 1950 మన నేషనల్ ఎంబలం కింద అశోక స్తంభాన్ని సారనాథ్ స్తూపాన్ని మనం తీసుకున్నాము. ఓకే, సెకండ్ ఇంపార్టెంట్ బిట్, నేషనల్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ అడాప్షన్ ఆఫ్ ద బుద్ధిస్ట్ లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక ఎట్ సారనాథ్ నియర్ వారణాసి ఇన్ ఉత్తరప్రదేశ్. ఆ అశోక స్తంభం ఎక్కడ ఉంది అనేది మనకి బిట్ కింద అడుగుతారు. సో ఏ ప్లేస్లో ఉంది? ఏ ప్లేస్లో ఉన్నదాన్ని మనం నేషనల్ ఎంబ్లమ్ కింద తీసుకున్నాము. సో ఏ ప్లేస్లో ఉందంటే యూపీ ఉత్తరప్రదేశ్ స్టేట్లోని వారణాసికి దగ్గరలో సారనాథ్ అనే ఒక ప్లేస్లో ఈ సారనాథ్ స్తూప్ లేదా ఈ అశోక స్తూపం అనేది ఉంది. ఈ అశోక స్తూపాన్నే మనం దేని కింద తీసుకున్నాము? నేషనల్ ఎంబలం కింద తీసుకున్నాము. ఓకే, తర్వాత ఈ అశోక స్తూపం అనేది ఒక రౌండ్ అబాకస్ మీద ఉంటుంది, తెలుసా? ఓకే, ఒక రౌండ్ సర్కిల్ షేప్లో ఉన్న ఒక అబాకస్ మీద ఉంటుంది. దానికి అబాకస్కి చుట్టూ కూడా కొన్ని యానిమల్స్ అనేవి ఏముంటాయి? దాని మీద ఉంటాయి. అలాగే దానిపైన ఎన్ని లైన్స్ ఉంటాయి? 4 లైన్స్ ఉంటాయి. ఓకే, అశోక స్తంభం మీద 4 లైన్స్ ఉంటాయి. కిందని అబాకస్ మీద కొన్ని యానిమల్స్ ఉంటాయి. అయితే అదే ఇక్కడ ఇచ్చాడు, ద స్కల్ప్చర్స్ ఆఫ్ అన్ ఎలిఫెంట్, బుల్, లయన్ అండ్ హార్స్ హ్యావ్ బీన్ కార్వ్డ్ ఆన్ ద అబాకస్. ఆ అబాకస్ మీద ఎటువంటి బొమ్మలు శిల్పాలు చెక్కిసి ఉంటాయమ్మా? కొన్ని ఎలిఫెంట్ది, బుల్ది, లయన్ది, హార్స్. ఎలిఫెంట్, బుల్, లయన్, హార్స్ యొక్క బొమ్మల్ని కూడా ఆ అబాకస్ మీద బొమ్మలు చెక్కేసి ఉంటాయన్నమాట. ఈ 4 యానిమల్స్ కూడా ఉంటాయి ఆ అశోక స్తంభంలో. అలాగే దానిపైన ఏమి రాసుంటుందంటే సత్యమేవ జయతే అని రాసుంటుంది. ఏ రాసుంటుంది? సత్యమేవ జయతే అని రాసుంటుంది. 4th బిట్ అది రాసుకోండి, మళ్ళీ సెకండ్ అదే వచ్చింది. ఓకే, దీనిపైన ఏమని రాసుంటుందమ్మా? అబాకస్ మీద సత్యమేవ జయతే. ఓకే, సత్యమేవ జయత అంటే ట్రూత్ అలోన్ ట్రంపస్. ఓకే, సో ఏ స్క్రిప్ట్లో రాసుంటుంది అంటే ఇది దేవనగిరి స్క్రిప్ట్లో రాసుంటుంది. ఏ స్క్రిప్ట్లో రాసుంటుంది? దేవనగిరి స్క్రిప్ట్లో రాసుంటుంది. ఓకే, ఈ స్కల్ప్టల్ మీద. ఓకే, ఈ అబాకస్ పైన ఉన్న యానిమల్స్ ఏంటి? ఎలిఫెంట్, బుల్, లయన్, హార్స్. దానిపై రాస్తున్నది ఏంటి? సత్యమేవ
జయతే, సత్యమేవ జయతే అని రాస్తుంటుంది. ఏ స్క్రిప్ట్లో అంటే, ఏ లాంగ్వేజ్లో అంటే దేవనగిరి స్క్రిప్ట్లో రాస్తుంటుంది. ఓకే, ఈ 4 బిట్స్. ఓకే, నేషనల్ సింబల్స్ నుంచి మీకు ఇచ్చిన బిట్ ఏంటంటే నేషనల్ సింబల్, నేషనల్ ఎంబలంని ఎప్పుడు మనం అడాప్ట్ చేసుకున్నాము, 1950 జనవరి 26ని అడాప్ట్ చేసుకున్నాము. అది ఎక్కడ ఉంది అంటే వారణాసి దగ్గరలో సారనాథ్ అనే ప్లేస్లో ఉత్తరప్రదేశ్లో ఉంది. ఓకే, దాని కిందన అబాకస్ మీద ఏ యానిమల్స్ ఉన్నాయంటే ఎలిఫెంట్, బుల్, లయన్, హార్స్ ఉన్నాయి. అలాగే కింద దానిపైన ఏం రాస్తుంటుందంటే సత్యమేవ జయతే అని రాస్తుంటుంది. ఏ స్క్రిప్ట్లో రాస్తుంటుంది అంటే దేవనగిరి స్క్రిప్ట్లో రాస్తుంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఇన్ యువర్ ఎగ్జామ్ పేపర్. ఓకే, అండ్ ద సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాకెట్ లాంచర్ సిస్టమ్? రాకెట్ లాంచర్ సిస్టమ్ దట్ ఈజ్ మేడ్ ఇన్ ఇండియా. మన ఇండియాలో మేడ్ చేసిన రాకెట్ లాంచర్ సిస్టమ్ ఏంటి ఇందులోనే అడిగాడు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, పీనాకా గురించి చెప్పుకున్నాం. మన బిట్స్లో కూడా వచ్చింది, మన పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ వచ్చిన బిట్స్లో. పీనాకా అనేది మన ఇండియా దగ్గర ఉన్న రాకెట్ లాంచింగ్ వెహికల్. ఓకే, రాకెట్స్ని దీని నుంచి లాంచ్ చేస్తుంది అన్నమాట. అటువంటి వెహికల్ ఈ పీనాకా. ఓకే, సో పీనాకా అనేది రాకెట్ లాంచింగ్ వెహికల్. సో వీటి గురించి మరి కొన్ని ఇంపార్టెంట్ నేర్చుకుందాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాకెట్ లాంచింగ్ సిస్టమ్ దట్ ఈస్ మేడ్ ఆఫ్ ఇండియా అంటే పీనాకా ఈజ్ ద ఆన్సర్. ఇది ఎవరు డెవలప్ చేశారంటే మన ఇండియా DRDO డెవలప్ చేసింది. ఎవరు డెవలప్ చేశారు? DRDO. DRDO అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. మన ఇండియాకి డిఫెన్స్కి సంబంధించి రీసెర్చ్, వెపన్స్ ఇవన్నీ తయారు చేసే ఆర్గనైజేషన్ DRDO. ఓకే, DRDOనే ఏంటి తయారు చేసింది? రాకెట్ లాంచింగ్ వెహికల్ని తయారు చేసింది. ఆ రాకెట్ లాంచింగ్ వెహికల్ పేరేంటి? పీనాకా. ఆ రాకెట్ లాంచింగ్ వెహికల్ పేరు ఏంటమ్మా? MBR పీనాకా అంటారు. MBR పీనాకా అంటారు. అంటే మల్టీ బ్యాలిస్టికల్ రాకెట్ లాంచింగ్ వెహికల్ అని అర్థం MBR అంటే. ఓకే, సో MBR పీనాకా ఇట్ వాస్ డెవలప్డ్ బై DRDO. ఇట్ వాస్ డెవలప్డ్ బై DRDO. ఓకే, సో మనం ఇండియన్ డిఫెన్స్లో ఫస్ట్ క్లాస్లో దేని గురించి నేర్చుకున్నాము అంటే మోటోస్ నేర్చుకున్నాము. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి మోటోస్ ఏంటి అనేది. సెకండ్ పేపర్లో ర్యాంక్స్ గురించి బిట్స్ ఎలా ఇస్తారో ఆ ర్యాంక్స్ అనేది నేర్చుకున్నాము. ఓకే, ఆర్మీకి అయితే ఫీల్డ్ మార్షల్, నేవీకి అయితే కో అడ్మిరల్ ఆఫ్ ది ఫ్లీట్, నేవీకి అయితే, ఎయిర్ ఫోర్స్కి అయితే మార్షల్ ఆఫ్ ద ఎయిర్ ఫోర్స్. ఓకే, ఇప్పుడు థర్డ్ పేపర్లో మనకి దేని గురించి ఇచ్చారంటే ఆర్మీ యూజ్ చేసే ఒక వెపన్, అంటే ఆర్మీ యూజ్ చేసే ఒక వెహికల్ పీనాకా అనేది. అది మల్టీ బ్యాలిస్టిక్ రాకెట్ లాంచింగ్ వెహికల్ మాట. ఆ వెహికల్ గురించి ఇచ్చారు పీనాకా. ఓకే, తర్వాత ఇందులో బోయింగ్ C-17 దీని గురించి మీరు నేర్చుకున్నారు. ఇది కూడా ఆర్మీ యూజ్ చేసేదే. ఏరోప్లైన్ లాగా ఉంటుంది కానీ ఏరోప్లైనే, బట్ అందులో మనుషులు వెళ్ళరు. ఎవరు వెళ్తారంటే వెపన్స్ వెళ్తాయి. ఇప్పుడు మనకి బోర్డర్లో గట్రా యుద్ధాలు అయ్యేటప్పుడు వాటి దగ్గరికి వెపన్స్ తీసుకుని వెళ్ళాలి కదా, గన్స్ అవన్నీ కూడా. ఆ గన్స్ ఇవన్నీ ఒక ఏరోప్లైన్ ఉంటుంది అన్నమాట ఆర్మీ దగ్గర. ఆ ఏరోప్లైన్లో ఇవన్నీ లోడ్ చేసి ఎక్కడైతే వార్ అవుతుందో ఆ వార్ దగ్గరలో ఏరోప్లైన్ ల్యాండ్ చేసి మొత్తం ఆ గన్స్ అన్ని తీసుకొని అక్కడ ఆ వార్కి వెళ్తారు. ఓకే, అటువంటి ఒక ఏరోప్లైనే బోయింగ్ C-17. ఇది కూడా ఆర్మీ దగ్గరే ఉంది. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ వార్ టు ట్రాన్స్పోర్ట్ ఆర్మ్స్ అండ్ వెపన్. ఓకే, వార్ సమయంలో, యుద్ధాలు అయ్యే సమయంలో వెపన్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగించే ఏరోప్లైనే ఏంటమ్మా? బోయింగ్ C-17. ఇది కూడా ఎవరి దగ్గర ఉంది? ఆర్మీ దగ్గరే. బోయింగ్ C-17 ఆర్మీ దగ్గర ఉన్నదే. పీనాకా కూడా ఆర్మీ కంట్రోల్లో పనిచేస్తున్న వెపన్స్ ఇవన్నీ కూడా. తర్వాత వైజయంత కూడా ఆర్మీ దగ్గర ఉన్నదే. ఓకే, సో ఇండియాస్ ఫస్ట్ ఇంజనీరియస్ ట్యాంక్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ. మన ఇండియా తయారు చేసుకున్న, మన ఇండియా సొంతంగా. అంతకుముందు ఏంటంటే రష్యా దగ్గర నుంచి మనం వార్ ట్యాంక్స్ తెచ్చుకునేవారు. వార్ ట్యాంక్స్ అంటే తెలుసా? యుద్ధ ట్యాంకులు. ఓకే, ఇలా పెద్ద పెద్ద చక్రాలు ఉండి పైన ఇలాగా బుల్లెట్ గన్స్ పేల్చేది ఒక పెద్ద ఉండి తెలుసు కదా, ఉంటుంది. మూవీస్లో గట్రా చూస్తారు. అటువంటి వార్ ట్యాంక్స్ ఇలాగ ఉంటాయి. వార్ ట్యాంక్స్ తెలుసు కదా, పైనుంచి ఒకరు ఉంటారు. ఓకే, సో ఇటువంటి వార్ ట్యాంక్స్ మన ఇండియాకి ఫస్ట్ ఏంటంటే రష్యా ఇచ్చేది. బయట నుంచి మనం కొనుక్కొని తెచ్చుకునే వాళ్ళం. అలా మన ఇండియా తర్వాత ఓన్గా తయారు చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మొట్టమొదటిసారి మన ఇండియా తయారు చేసుకున్న ఫస్ట్ వార్ ట్యాంక్ ఏంటమ్మా? వైజయంత. ఫస్ట్ వార్ ట్యాంక్ ఏంటమ్మా? వైజయంత. అర్థమైందా? తర్వాత హాల్ తేజస్. తర్వాత ఏంటి? హాల్ తేజస్ అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉన్నది. ఇది ఈ పై మూడు కూడా ఇండియన్ ఆర్మీ దగ్గర ఉన్నవి. ఈ పై మూడు కూడా ఇండియన్ ఆర్మీ దగ్గర ఉన్నాయి. ఈ లాస్ట్ది మాత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉంది. అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉన్న ఈ హాల్ తేజస్ అనేది ఏంటంటే లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్.
లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. మన ఇండియా తయారు చేసిన హాల్ తేజస్ అనే ఒక ఏరోప్లేన్ వార్ టైంలో పైనుంచి ఎవరైనా ఏరోప్లేన్స్ నుంచి వస్తారు కదా, వాటిపైకి దాడి చేయడానికి, ఎయిర్ టు ఎయిర్ దాడి చేయడానికి ఉపయోగించే ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఇది. ఓకే, ఎయిర్ టు ఎయిర్ అంటే అటు నుంచి వచ్చే విమానాల్ని పేల్చడానికి చాలా తక్కువ వెయిట్ తోటి చాలా స్పీడ్గా వెళ్ళే ఒక ఎయిర్ క్రాఫ్ట్ మన ఇండియా తయారు చేసింది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ పేరు ఏంటంటే తేజస్, హాల్ తేజస్ అంటారు. ఓకే, సో హాల్ అంటే తెలుసా, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అంటే ఆ కంపెనీ తయారు చేసిన మాట ఇది, ఈ హాల్ తేజస్ అనేది. ఓకే, తర్వాత థర్డ్ బిట్. సో ఫస్ట్ బిట్ ఇండియన్ నేషనల్ సింబల్స్ గురించి, సెకండ్ బిట్ ఇండియన్ డిఫెన్స్ గురించి ఇచ్చారు. ఓకే, సో ఆ ఇండియన్ డిఫెన్స్ గురించి వచ్చే బిట్లో ఫస్ట్ పేపర్లో ఇచ్చిన బిట్స్ ఏంటంటే ఇండియన్ డిఫెన్స్ యొక్క మోటోస్ అడిగాడు. సెకండ్ పేపర్లో ఇచ్చిన బిట్ ఏంటంటే ఇండియన్ ఆర్మీ యొక్క డిఫెన్స్ యొక్క ర్యాంక్స్ అడిగాడు. థర్డ్ పేపర్లో కొన్ని ఇంపార్టెంట్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉపయోగించే వార్ ట్యాంక్స్, వార్ వెపన్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. ఓకే, ఇప్పుడు థర్డ్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోక్ డాన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క ఫోక్ డాన్స్ ఏంటి? ఆర్ట్ అండ్ కల్చర్లో మనం ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్ గురించి తెలుసుకున్నాము. ఎందుకంటే ఆర్ట్ అండ్ కల్చర్లో మనం హిందుస్థానీ మ్యూజిక్ గురించి, కర్ణాటక మ్యూజిక్ గురించి, మంచి వాకలిస్టుల గురించి, అదేవిధంగా ఇంకా ఈ టాపిక్లో ఏం నేర్చుకున్నామంటే క్లాసికల్ డాన్సెస్ గురించి, ఫోక్ డాన్సెస్ గురించి నేర్చుకున్నాము. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క ఫోక్ డాన్స్ ఏంటి? ఇందులో రఫ్ ఈజ్ ఏ ఫోక్ డాన్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ఫోక్ డాన్సెస్ ఇక్కడ చెప్తున్నాను చూడండి అమ్మా. జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క ఫోక్ డాన్స్ ఏంటి? రఫ్ ఈజ్ ఏ ఫోక్ డాన్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. తర్వాత పంజాబ్కి బాంగ్రా అనే ఫోక్ డాన్స్ ఏ స్టేట్కి ఫేమస్ అంటే పంజాబ్. బాంగ్రా అంటే బంగారడము, పంజాబ్ బంగారడము అని గుర్తుపెట్టుకోండి. ఓకే, బాంగ్రా. తర్వాత గార్బా అండ్ దాందియా ఆటలు ఆడ అని చెప్పేసి సాంగ్ కూడా ఉంటుంది. ఓకే, గార్బా, దాందియా ఇవి ఎక్కడంటే గుజరాత్లో ఫేమస్ డాన్సెస్. గార్బా, దాందియా దేనికి ఫేమస్? గుజరాత్లో ఫేమస్ ఫోక్ డాన్సెస్ ఇవి. తర్వాత గుమార్ వేరు, గుమూరా వేరు, గుర్తుపెట్టుకోండి, ఒకేలా ఉంటాయి. గుమార్ వేరు, గుమూరా వేరు. గుమార్ అయితే రాజస్థాన్కి, గుమూరా అయితే ఒడిస్సాకి. గుమూరా ఆర్ఏ, లాస్ట్లో ఆర్ఏ వస్తే ఒడిస్సా. ఓకే, ఏఆర్ వస్తే రాజస్థాన్, లేదా ఎక్కువ ఓల్ వచ్చింది ఒడిస్సా కాదు, ఓల్ లేనిదే ఒడిస్సా, అలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. గుమారా, గుమూర్. ఓకే, సో గుమూర్ వచ్చేసరికి రాజస్థాన్, గుమారా వచ్చేసరికి ఒడిస్సా. తర్వాత బిహు, అస్సాం యొక్క ఫేమస్ ఫోక్ డాన్స్ ఇది, బిహు. ఓకే, తర్వాత మహారాష్ట్రకి మహారాష్ట్రకేటమా లవణి ఈజ్ ఏ ఫేమస్ ఫోక్ డాన్స్ ఆఫ్ మహారాష్ట్ర. తర్వాత రౌట్ నాచ్ దేనికంటే ఛత్తీస్గఢ్. ఓకే, ఫేమస్ ఫోక్ డాన్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్ ఏంటమ్మా? రౌట్ నాచ్. సో ప్రతి పేపర్లో మీకు కొన్ని బిట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఇలా పేపర్ ఎక్స్ప్లెనేషన్ నుంచి మీరు జీకే నేర్చుకొని బాగా గుర్తుపెట్టుకుంటే మీరు జీకేలో మంచి మార్క్స్ అనేవి మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకే, సో మీకు ప్రతి పేపర్ ఎక్స్ప్లెనేషన్ నుంచి అరౌండ్ 100+ బిట్స్ చెప్పడం జరుగుతుంది. మీ సిలబస్లో ఏదైతే ఉందో దాని నుంచే చెప్పడం జరుగుతుంది. కాబట్టి పేపర్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం కంపల్సరీ విని దీని నోట్స్ రాసుకొని రివిజన్స్ చేస్తే ఫైనల్ ఎగ్జామ్లో మార్క్స్ పోకుండా మీరు తెచ్చుకోగలుగుతారు. తర్వాత టు విచ్ రిలీజియన్ ఈజ్ ద వరల్డ్ తీర్థాంకర అసోసియేటెడ్? తీర్థాంకర అనే వర్డ్ మీరు ఎక్కడ విన్నారు? జైనిజంలో వింటారు. ఎందుకంటే ఈ జైనిజం యొక్క ఫౌండర్ ఎవరు? వర్ధమాన్ మహావీర్. ఈయన ఎన్నవ జైనిజం అంటే 24 తీర్థాంక అంటారు. ఇతన్ని ఎన్నవ తీర్థాంక అంటారమ్మా? 24. తీర్థాంకర అనే వర్డ్ ఎక్కడొచ్చిందంటే జైనిజంలో మనకు వస్తుంది. ఓకే, సో చూడండి, హీ ఈజ్ ద 24th తీర్థాంకర ఆఫ్ జైనిజం. ఎవరు? మహావీర్. ఆయనకు ఇంకో పేరేంటి? ఆదినాథ్ లేదా రిషబ్నాథ్. ఓకే, సో ఫౌండర్ ఎవరమ్మా జైనిజంకి? మహావీర్కి మరో పేరేంటి? ఆదినాథ్. మహావీర్, ఆదినాథ్, రిషబ్నాథ్ ఇవన్నీ కూడా ఎవరి నేమ్స్ అమ్మా? ఇవన్నీ కూడా ఎవరి నేమ్స్? మహావీర్ యొక్క నేమ్స్. ఇవన్నీ కూడా ఎవరి నేమ్స్? మహావీర్ యొక్క నేమ్స్. ఈయనే ఫౌండర్ ఆఫ్ జైనిజం. ఈయన ఎన్నవ తీర్థాంకుడు అంటే 24th తీర్థాంకుడు. ఎన్నవ తీర్థాంకుడు అమ్మా?
24వ తీర్థంకర ఆఫ్ జైనిజం. హీ వాజ్ బోర్న్ ఇన్ ఎర్లీ పార్ట్ ఆఫ్ ద 6th century BC ఇన్ బీహార్, ఇండియా. ఈయన ఎక్కడ పుట్టాడు? 6th centuryలో. BC అంటే బిఫోర్ క్రైస్ట్ అరైవల్. ఓకే, సో బిఫోర్ క్రైస్ట్ ఎరా. BC అంటే ఏంటమ్మా? బిఫోర్ క్రైస్ట్ ఎరా అంటే క్రీస్తు పుట్టక ముందు ఈయన 6వ సెంచరీలో, ఓకే 6వ సెంచరీలో 6th centuryలో బీహార్లో, ఇండియాలో పుట్టాడు ఈయన. ఓకే, ఈయన 24th తీర్థంకర. ఈయన పేరే మహావీర్ ఆదినాథ్ రిషభనాథ్. ఓకే, సో అలాగే రిలీజియన్ బుక్ ఆఫ్ సిక్కిజం. మనకి హిందూయిజంకి అయితే మహాభారతం, రామాయణం, వేదాస్ ఇవన్నీ చెప్పుకున్నాము. అదే క్రిస్టియన్స్కి అయితే వెరీ గుడ్ బైబిల్ చెప్పుకున్నాము. ముస్లిమ్స్కి అయితే ఖురాన్ చెప్పుకున్నాము. ఓకే, బుద్ధిజంకి అయితే త్రిపీటకాస్ అని చెప్పుకున్నాము. లాస్ట్ క్లాస్లో కూడా వచ్చింది బుద్ధిజం గురించి. ఓకే, అయితే మరి ఈ పేపర్లో జైనిజం గురించి వచ్చింది కాబట్టి జైనిజం యొక్క రిలీజియన్ బుక్ ఏంటంటే జైన్ ఆగ్మాస్. జైన్ ఆగ్మాస్ ఈజ్ ఏ రిలీజియన్ బుక్ ఆఫ్ జైనిజం. ఓకే, తర్వాత ప్లేస్ ఆఫ్ ఆరిజిన్. ఈ మతం జైనిజం అనే మతం ఓకే ఎక్కడ పుట్టిందంటే మన ఇండియాలో పుట్టింది. బుద్ధిజం ఎక్కడ పుట్టింది? నేపాల్లో పుట్టింది. ఓకే, అలా ఇండియాలో పుట్టింది ఏంటి? జైనిజం. తర్వాత వర్షిప్ ప్లేస్ ఆఫ్ జైనిజం జైన్ టెంపుల్. వర్షిప్ ప్లేస్ ఆఫ్ జైనిజం జైన్ టెంపుల్. హిందూయిజం టెంపుల్. ముస్లిమ్స్ ఖురాన్. ఇస్లామిజం మాస్క్ ఆర్ మసీద్. చర్చ్ క్రిస్టియన్స్కి. ఓకే, అలా 6కి అయితే గురుద్వార్స్. 6కి అయితే ఏంటమ్మా? గురుద్వార్స్. అలా జైనిజంకి జైన్ టెంపుల్ అనేది వర్షిప్ ప్లేస్. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆరాధిస్తారు, పూజిస్తారు. ఓకే, సో దిస్ ఇస్ ద 4th బిట్. నెక్స్ట్ 5th బిట్. సో నెహ్రూ కప్. ఇది మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. లాస్ట్ క్లాస్లో మీకు ఇంపార్టెంట్ కప్స్ చెప్పాను. అంటే లాస్ట్ పేపర్లో ఒక 3 కప్స్ ఇచ్చాడు. 3 కప్స్ దేనివి? క్రికెట్వి. అలాగే నెహ్రూ కప్ కూడా మీకు అక్కడ ఎక్స్ప్లెనేషన్లో చెప్పాను. నెహ్రూ కప్ కూడా దేనికి? నెహ్రూ కప్ ఫుట్బాలా క్రికెటా? క్రికెట్. నెహ్రూ కప్ దేనికమ్మా? క్రికెట్. ఓకే, సో నెహ్రూ కప్ ఈజ్ రిలేటెడ్ టు క్రికెట్. ఓకే, సో తర్వాత టెన్నిస్లో ఇంపార్టెంట్ కప్స్. ఎందుకంటే లాస్ట్ క్లాస్లో మీకు ఫుట్బాల్కి ఇంపార్టెంట్ కప్స్ చెప్పాను లాస్ట్ పేపర్లో. తర్వాత బ్యాడ్మింటన్కి ఇంపార్టెంట్ చెప్పాను, హాకీకి ఇంపార్టెంట్ చెప్పాను, క్రికెట్కి ఇంపార్టెంట్ చెప్పాను. ఓకే, టెన్నిస్ అక్కడ చెప్పలేదు కాబట్టి టెన్నిస్కి డవిస్ కప్ మెన్స్ ఆడేది ఇది. తర్వాత బిల్లీ జీన్ కింగ్ కప్ ఇది ఉమెన్స్ ఆడేది. తర్వాత వైట్ మ్యాన్ కప్ ఉమెన్స్ ఆడేది. వింబుల్డన్ ట్రోఫీ చాలా ఇంపార్టెంట్. వింబుల్డన్ ట్రోఫీ ఇవన్నీ కూడా దేనికమ్మా కప్స్? టెన్నిస్కి. నోట్ చేసుకోండి, ఇవన్నీ కూడా దేనికి ఇంపార్టెంట్ అమ్మా? టెన్నిస్కి చాలా ఇంపార్టెంట్. ఓకే, టెన్నిస్కి ఇంపార్టెంట్ ఏంటి? డేవిస్ కప్, నెక్స్ట్ బిల్లీ జీన్ కింగ్ కప్, నెక్స్ట్ వైట్ మ్యాన్ కప్, తర్వాత వింబుల్డన్ ట్రోఫీ. ఓకే, తర్వాత ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ప్లేయర్స్ హాకీకి ఇచ్చాను. ఎందుకంటే మనకి హాకీ గురించి ఇక్కడ ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఇచ్చాను. ఆ ఇంపార్టెంట్ ప్లేయర్స్లో ఏంటంటే ధ్యాన్ చంద్ అనే వ్యక్తి హాకీకి ఫేమస్. ఈయన బర్త్డేని మనం నేషనల్ స్పోర్ట్స్ డే ఆగస్ట్ 29th జరుపుకుంటాము. ఈయన ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్ స్టేట్కి చెందిన వ్యక్తి. తర్వాత బల్బీర్ సింగ్. ఓకే, బల్బీర్ సింగ్ అనే అతను కూడా ఏంటంటే హాకీ సీనియర్. ఇప్పుడు ప్రెసెంట్ బల్బీర్ సింగ్ కూడా ఒక అతను ఉన్నారు. ఆయన కాదు, ఆయన హాకీయే, ఈయన సీనియర్ బల్బీర్ సింగ్ అంటారు. ఈయన కూడా పంజాబ్కి సంబంధించిన వ్యక్తి. ఓకే, ఈయన కూడా ఫేమస్ హాకీ ప్లేయర్. తర్వాత ధనరాజ్ పిల్లే ఈయన కూడా మంచి ఫేమస్ హాకీ ప్లేయర్, మహారాష్ట్ర. మన ఇండియాలో వీళ్ళు ముగ్గురు కూడా ఫేమస్ హాకీ ప్లేయర్స్. ఎవరంటే మేజర్ ధ్యాన్ చంద్, తర్వాత బల్బీర్ సింగ్, తర్వాత ధనరాజ్ పిల్లే. ఓకే, తర్వాత దాంతోపాటు క్రికెట్కి కొన్ని ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఇక్కడ ఇచ్చాను. సో క్రికెట్కి ఇంపార్టెంట్ ప్లేయర్స్ వచ్చేసరికి సచిన్ తెండూల్కర్ మహారాష్ట్ర, కపిల్ దేవ్ చండీగఢ్, సునీల్ గవాస్కర్ మహారాష్ట్ర. సో సచిన్ తెండూల్కర్ మనందరికీ తెలుసు. ఓకే, ఫాదర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అని అంటారు, గాడ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అని అంటారు. కపిల్ దేవ్ మన ఇండియాకి ఫస్ట్ వరల్డ్ కప్ వచ్చినప్పుడు ఈయన కెప్టెన్. సునీల్ గవాస్కర్ కూడా అప్పుడు ఒక ప్లేయర్. వీళ్ళందరూ ఫేమస్ ప్లేయర్స్ అప్పట్లో. మరి ఇప్పట్లో ఫేమస్ ప్లేయర్ ఎవరు క్రికెట్కి? మహేంద్ర సింగ్ ధోని, ఓకే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ,
ఓకే, వీళ్ళందరూ ఇంపార్టెంటే, వీళ్ళందరి పేర్లు గుర్తుపెట్టుకోవాలి. రిషబ్ పంత్, ఓకే, రవీంద్ర జడేజా, అశ్విన్. ఓకే, ఎవరినైనా అడగచ్చు, ఏదో ఒక ప్లేయర్ నేమ్ ఇస్తాడు, ఆ ప్లేయర్ అనేవాడు ఏ గేమ్కి చెందినవాడు లేదా ఆ ప్లేయర్ యొక్క స్టేట్ ఏంటి అని కూడా అడగచ్చు. ఓకే, ఎంఎస్ ధోనిది ఏ స్టేట్? జార్ఖండ్. ఓకే, అలా ఏమైనా ఇవ్వచ్చు. రాంచీ ఆయన ప్లేస్. ఓకే, జార్ఖండ్లో రాంచీలో మహేంద్ర సింగ్ ఉంటాడు, ఆయన ఇల్లు అక్కడ ఉంది. ఓకే, అలా క్రికెట్కి ఫేమస్ కొంతమంది చెప్పుకున్నాం. సచిన్ తెండూల్కర్, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్. హాకీకి బల్దేవ్ సింగ్, బల్బీర్ సింగ్, ధ్యాన్ చంద్, ధనరాజ్ పిల్లే. అడుగుతాడు ఎగ్జామ్లో, ధనరాజ్ పిల్లే బిలాంగ్స్ టు విచ్ గేమ్? హాకీ. ఓకే, ధనరాజ్ పిల్లే బిలాంగ్స్ టు విచ్ గేమ్? హాకీ. తర్వాత బిల్ జీన్ కింగ్ కప్ రిలేటెడ్ టు విచ్ గేమ్? టెన్నిస్. వైట్ మ్యాన్ కప్? టెన్నిస్. వింబిల్టన్ ట్రోఫీ? టెన్నిస్. డవిస్ కప్? టెన్నిస్. డవిస్ కప్ మెన్ ఆడతాడు, బిల్ జీన్ కింగ్ కప్ అనేది ఉమెన్ ఆడతారు. ఓకే, క్రికెట్కి నెహ్రూ కప్ ఈజ్ రిలేటెడ్ టు క్రికెట్. నెహ్రూ కప్ ఈజ్ రిలేటెడ్ టు క్రికెట్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ 6th బిట్. వేర్ ఈజ్ గోల్కొండ ఫోర్ట్ లొకేటెడ్? మన తెలుగు స్టేట్లోనే ఉంది. ఏంటి? తెలంగాణ స్టేట్లో హైదరాబాద్లో ఉంది గోల్కొండ ఫోర్ట్. ఓకే, గోల్కొండ ఫోర్ట్ ఎక్కడుందమ్మా? హైదరాబాద్లో ఉంది. ఇంకా హైదరాబాద్లో ఉన్న ఫేమస్ మాన్యుమెంట్ ఏంటి? వెరీ గుడ్, చార్మినార్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మాన్యుమెంట్. అలాగే మంచి విజిటింగ్ ప్లేస్ కూడా ఉంది హైదరాబాద్లో. ఏంటి? రామోజీ ఫిలిం సిటీ. ఓకే, చాలా పెద్ద ఫిలిం సిటీ అది. ఓకే, రామోజీ ఫిలిం సిటీ ఒకటి, గోల్కొండ ఫోర్ట్ ఒకటి, ఓకే, 1000 పిల్లర్స్ ఒకటి, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, అయితే దీని నుంచి మనం ఏం నేర్చుకుంటామో చూద్దాం. ఓకే, గోల్కొండ ఫోర్ట్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఇస్ లొకేటెడ్ ఎట్ హైదరాబాద్. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ బిట్. తర్వాత న్యూఢిల్లీలో ఉండే కొన్ని మాన్యుమెంట్స్. ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్లో ఆగ్రాలో ఉండే కొన్ని మాన్యుమెంట్స్, ఓకే, తర్వాత వెస్ట్ బెంగాల్లో ఉన్న కొన్ని మాన్యుమెంట్స్, అలా కొన్ని మాన్యుమెంట్స్ అనేవి ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ నేర్చుకున్నాం. అవి వదిలేసి మిగతా ఇక్కడ చెప్తున్నాను. రెడ్ ఫోర్ట్. రెడ్ ఫోర్ట్ ఎక్కడున్నది? న్యూఢిల్లీలో ఉంది. మనకి ఎవ్రీ ఇండిపెండెన్స్ డేకి కూడా ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ ఫ్లాగ్ ఎక్కడ వేస్తాడంటే, ఓకే, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ మనకి ఫ్లాగ్ హోస్టింగ్ చేసేది ఎక్కడంటే రెడ్ ఫోర్ట్ పైనే. ఓకే, తర్వాత కుతుబ్ మినార్ కూడా ఎక్కడుందంటే ఢిల్లీలోనే ఉంది. అలాగే జామా మసీద్ కూడా ఎక్కడుందంటే ఢిల్లీలోనే ఉంది. జామా మసీద్ కూడా ఎక్కడుందమ్మా? ఢిల్లీలోనే ఉంది. అడుగుతాడు, జామా మసీద్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ సిటీ? ఢిల్లీ. ఓకే, కుతుబ్ మినార్ ఈజ్ లొకేటెడ్ టు విచ్ సిటీ? ఢిల్లీ. రెడ్ ఫోర్ట్ ఈజ్ బిలాంగ్స్ టు లొకేటెడ్ విచ్ ప్లేస్? ఢిల్లీ. తర్వాత హవా మహల్, విక్టోరియా మహల్ గురించి తెలుసుకున్నాం. ఎక్కడుంది అది? కోల్కతాలో ఉంది. వెస్ట్ బెంగాల్లో కోల్కతాలో విక్టోరియా మహల్ ఉందని ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో చెప్పాను. ఇక్కడ హవా మహల్. హవా మహల్ ఎక్కడుంది? హవా మహల్ ఎక్కడుందంటే రాజస్థాన్ స్టేట్లో జైపూర్లో ఉంది. హవా మహల్ ఎక్కడుంది? రాజస్థాన్ స్టేట్లో జైపూర్లో ఉంది హవా మహల్. తర్వాత అజంతా కేవ్స్. అజంతా కేవ్స్ అండ్ ఎల్లోరా కేవ్స్, ఈ రెండు కేవ్స్ కూడా చాలా ఫేమస్ కేవ్స్. వీటి గురించి నెక్స్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో డీటెయిల్గా నేను చెప్తాను. బుద్ధిస్ట్ కేవ్స్ ఏంటి, హిందూయిజం కేవ్స్ ఏంటి, ఇవన్నీ కూడా. ఓకే, సో ఇలా ఎల్లోరా కేవ్స్, అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, అజంతా కేవ్స్, ఈ రెండు కేవ్స్ కూడా ఎక్కడున్నాయంటే ఔరంగాబాద్, మహారాష్ట్ర. ఎక్కడున్నాయి? ఔరంగాబాద్, మహారాష్ట్ర. ఎక్కడున్నాయి? ఔరంగాబాద్, మహారాష్ట్రలో, ఔరంగాబాద్లో ఈ కేవ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, అర్థమైందా? ఓకే, సో అయితే ఇంతకలో ఒక బిట్ చెప్పాను కదా, నెహ్రూ కప్ రిలేటెడ్ టు విచ్ గేమ్? సో నెహ్రూ కప్ ఈజ్ రిలేటెడ్ టు ఫుట్బాల్ అమ్మా. ఏంటమ్మా? ఫుట్బాల్, క్రికెట్ కాదు. మిస్టేక్లో చెప్తాను నేను, ఇక్కడ రాంగ్ ఇచ్చారు. ఓకే, సో నెహ్రూ కప్ ఈజ్ రిలేటెడ్ టు ఫుట్బాల్, క్రికెట్ కాదు. మీకు ఆల్రెడీ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో కూడా చెప్పాను, అది ఫుట్బాల్లో ఇంపార్టెంట్ కప్స్లో చెప్పాను నెహ్రూ కప్ అనేది. అవునా? సో నెహ్రూ కప్ దేనికి సంబంధించిందంటే ఫుట్బాల్కి సంబంధించింది. ఓకే, తర్వాత నెక్స్ట్ సాహిత్య అకాడమీ అవార్డ్. ఫస్ట్ పేపర్ నుంచి, ఫస్ట్ పేపర్లో జ్ఞానపీఠ అవార్డు గురించి వచ్చింది. సెకండ్ పేపర్లో కూడా దేని గురించి వచ్చింది? సెకండ్ పేపర్లో సాహిత్య అకాడమీ అవార్డు గురించి వచ్చింది. అయితే ఆ సాహిత్య అకాడమీ అవార్డు ఎన్ని లాంగ్వేజెస్లో ఇస్తారు? 24 లాంగ్వేజెస్లో ఇస్తారు. ఎన్ని లాంగ్వేజెస్లో ఇస్తారు?
24 లాంగ్వేజెస్లో ఇస్తారు. ఓకే, సో ది సాహిత్య అకాడమీ అవార్డ్ ఈస్ గివెన్ ఇన్ 24 లాంగ్వేజెస్. ఓకే, అయితే మీకు లాస్ట్ క్లాస్లో కొన్ని ఫేమస్ బుక్స్ వాటి యొక్క ఆథర్స్ గురించి ఇచ్చాను, అవునా? లాస్ట్ క్లాస్లో కొంత ఫేమస్ బుక్స్ ఆఫ్ ఫేమస్ ఆథర్స్ గురించి ఇచ్చాను. ఇప్పుడు సరోజిని నాయుడు రాసిన ఫేమస్ బుక్ పేరేంటి? ద గోల్డెన్ త్రిశూల్. ద గోల్డెన్ త్రిశూల్. అరుంధతి రాయ్ రాసిన ఫేమస్ బుక్ పేరు ఏంటంటే ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. అర్థశాస్త్ర ఎవరు రాశారని చెప్పి ప్రీవియస్ పేపర్లో చెప్పాను, చాణక్య రాశారు. నెక్స్ట్ గీతాంజలి ఎవరు రాశారంటే రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు. అలాగా అక్కడ ఒక 3 బుక్స్ మీకు చెప్పాను. ఓకే, ఈ పేపర్లో ఏంటంటే సరోజిని నాయుడు రాసిన ఫేమస్ బుక్ ఏంటంటే ద గోల్డెన్ త్రిశూల్. అరుంధతి రాయ్ రాసిన ఫేమస్ బుక్ ఏంటంటే ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. ఆర్కే నారాయణ రాసే ఏంటంటే మాల్గుడి డేస్. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ మాల్గుడి డేస్. మాల్గుడి డేస్ మీకు ఫేమస్ చాలా బుక్స్ ఉన్నాయి, అందులో ఇంపార్టెంట్వే నేను చెప్తున్నాను. ఓకే, మీరు ఆ ఇంపార్టెంట్ అయినా గుర్తుపెట్టుకుంటే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉంటాయి. ఓకే, తర్వాత ద ఫేమస్ డిష్ ఆఫ్ మహారాష్ట్ర వడాపావ్. వడాపావ్నే పావ్ బాజీ అంటారు. ఓకే, వడాపావ్నే పావ్ బాజీ అంటారు. ద ఫేమస్ డిష్ ఆఫ్ మహారాష్ట్ర పావ్ బాజీ, వడాపావ్. రసగుల్లా ఏ స్టేట్కి ఫేమస్? వెస్ట్ బెంగాల్. యాకిని అనే డిష్ దేనికి ఫేమస్? జమ్మూ అండ్ కాశ్మీర్. ఇలా మనం ప్రీవియస్గా ఈ డిషెస్ గురించి చెప్పుకున్నాము. ఎందుకు డిషెస్ గురించి చెప్పుకుంటున్నాము అంటే మనకి ఎగ్జామ్లో రెగ్యులర్గా అడుగుతున్నారు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ డిషెస్ అన్ని చెప్పుకున్నాం మనం. ఓకే, అయితే మనకి టాపిక్ ఏంటంటే ఫుడ్, కల్చర్ అండ్ హ్యాబిట్స్ అండ్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా, అవునా? అయితే కొన్ని స్టేట్స్ యొక్క లాంగ్వేజెస్ గురించి కూడా తెలుసుకుందాము. ఓకే, సో మ్యాక్సిమం చాలా స్టేట్స్కి లాంగ్వేజెస్ ఆ స్టేట్ నేమ్ పైన ఉంటాయి. ఒరిస్సాకి ఒడిస్సీ. ఓకే, అలా కొన్ని స్టేట్స్కి మ్యాక్సిమం నార్థన్ స్టేట్స్ కానీ హిందీ అఫీషియల్ లాంగ్వేజ్ ఉంటుంది. ఓకే, కొన్ని స్టేట్స్కి ఆ స్టేట్ నేమ్స్ పైన ఉంటుంది. వెస్ట్ బెంగాల్కి బెంగాలీ అని, ఓకే, తమిళనాడుకి తమిళ్ అని, అలా స్టేట్ నేమ్నే మ్యాచ్ అయితే వస్తుంది. ఓకే, అలా కొన్ని ఎక్సెప్ట్ ఉన్నాయి. చూడండి, గోవా ఉంది, కొంకణి. గోవా యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటమ్మా? కొంకణి. కేరళకి మలయాళం ఈజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ కేరళ. ఇంగ్లీష్. నాగాలాండ్లో ఎక్కువ మంది అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటంటే ఇంగ్లీష్. వెస్ట్ బెంగాల్కి బెంగాలీ. ఒక 4 ఇంపార్టెంట్ స్టేట్స్, ఆ స్టేట్స్ యొక్క లాంగ్వేజెస్ గురించి తెలుసుకున్నాము. ఎందుకంటే ఈ టాపిక్ ఫుడ్, కల్చర్, హ్యాబిట్స్ అండ్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా అనే టాపిక్ ఇది. ఓకే, అర్థమైందా? నెక్స్ట్, ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ జనరల్ అసెంబ్లీ ఈజ్ లొకేటెడ్ ఇన్ న్యూయార్క్. ఓకే, మనకి మొత్తం ఎన్ని మెయిన్ ఆర్గాన్స్ ఉంటాయి? 6. ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, 6 ఆర్గాన్స్లో జనరల్ అసెంబ్లీ అనేది ఒకటి. ఓకే, ఈ జనరల్ అసెంబ్లీకి మన ఇండియా నుంచి మొట్టమొదటిసారి ప్రెసిడెంట్ కింద ఎలక్ట్ అయిన వ్యక్తి విజయలక్ష్మి పండిట్. ఓకే, జనరల్ అసెంబ్లీలో మనకి హిందీలో ఇచ్చిన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి. ఓకే, అయితే ఈ టాపిక్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చెప్తాను చూడండి. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ జనరల్ అసెంబ్లీ ఇస్ న్యూయార్క్. తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఓకే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏంటంటే మెడిసిన్స్ కనిపెట్టడము, ఎక్కడైనా ఏదైనా ప్లేస్లో వార్ జరిగినప్పుడు ఎవరైనా చనిపోతే అక్కడ హెల్త్ సపోర్ట్ చేయడము, మెడిసిన్ సపోర్ట్ చేయడము, ఇటువంటివన్నీ చేస్తుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. WHO అంటారు. ఏమంటారు దీన్ని? WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. UNO అండర్లో పనిచేస్తుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? జెనీవా, స్విట్జర్లాండ్. జెనీవా, స్విట్జర్లాండ్. ఓకే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? జెనీవా, స్విట్జర్లాండ్. లేదా WHO ఫుల్ ఫామ్ ఏంటని అడుగుతాడు ఎగ్జామ్లో. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. తర్వాత ద ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్, IBRD. ద ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. దీన్నే తర్వాత ఏ కింద మార్చారు తెలుసా? వరల్డ్ బ్యాంక్ కింద మార్చారు. దేని కింద మార్చారు? మన ఇండియాలో వరల్డ్ బ్యాంక్, మన వరల్డ్లో వరల్డ్ బ్యాంక్, మన ఇండియాకి రిజర్వ్ బ్యాంక్ అలాగో వరల్డ్కి వరల్డ్ బ్యాంక్. ఆ వరల్డ్ బ్యాంక్ యొక్క పాత నేమ్ ఏంటంటే IBRD. IBRD అంటే ఏంటంటే ద ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. IBRD ఫుల్ ఫామ్ అడుగుతారు. IBRDనే తర్వాత వరల్డ్ బ్యాంక్ కింద మార్చారు. ఓకే, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? వాషింగ్టన్ డీసీలో ఉంది. ఎక్కడుంది? వాషింగ్టన్ డీసీలో ఉంది. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? వాషింగ్టన్ డీసీలో ఉంది. తర్వాత యునిసెఫ్, యునైటెడ్ నేషన్స్
చిల్డ్రన్స్ ఫండ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. పర్లేదు, ఇక్కడ కొన్ని రాసుకోండి. ఓకే, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, యూనిసెఫ్. ఓకే, సో దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం లెసన్లో చెప్పుకున్నాము. ఓకే, ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, యూనిసెఫ్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే న్యూయార్క్లో ఉంది. ఎక్కడుంది దీని యొక్క హెడ్ క్వార్టర్స్? న్యూయార్క్. ఓకే, న్యూయార్క్లో ఉంది. ఎక్కడుంది దీని హెడ్ క్వార్టర్స్? న్యూయార్క్లో ఉంది. తర్వాత వాట్ ఈస్ ద ప్రైమరీ యూజ్ ఆఫ్ బైనాక్యులర్స్? బైనాక్యులర్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తాము? దూరంగా ఉన్న వస్తువుని దగ్గరగా చూస్తాము. డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ని మనం చూడడానికి ఉపయోగిస్తారు. వ్యూస్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్. ప్రీవియస్ క్లాస్లో మనం ఇంపార్టెంట్ సైంటిఫిక్ డివైజెస్లో ఏ డివైస్ గురించి నేర్చుకున్నాము? థర్మోమీటర్ గురించి ఇచ్చారు. తర్వాత ఎండోస్కోప్ గురించి ఇచ్చారు. అలా ఒక 8 బిట్స్ వరకు మనం ప్రీవియస్ 2 పేపర్స్ నుంచి నేర్చుకున్నాం. మరి ఈ పేపర్లో బైనాక్యులర్స్ అంటే దూరంగా ఉన్న వస్తువులను దగ్గరగా చూడడానికి ఉపయోగిస్తారు. ఓకే, మరి మ్యాగ్నిఫైయింగ్ వ్యూ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అయితే మైక్రోస్కోప్. చిన్న వస్తువుల్ని పెద్దగా చేసి చూపించేది ఏంటమ్మా? మైక్రోస్కోప్. దూరంగా ఉన్న వస్తువులను దగ్గరగా చేసి చూపించేది బైనాక్యులర్స్. తర్వాత ఆల్టిమీటర్, ఆల్టిట్యూడ్, హైట్. ఆల్టిమీటర్ ఎందుకు ఉపయోగిస్తారు? ఆల్టిట్యూడ్ లేదా హైట్ మెజర్ చేయడానికి ఉపయోగించేది ఆల్టిమీటర్. నెక్స్ట్ ఫాథోమీటర్, డెప్త్, లోతు, ఎంత లోతుంది, మౌంటైన్స్ ఎంత లోతున్నాయి, లేదా ఓషన్లో ఎంత లోతుంది, డెప్త్ ఆఫ్ ఓషన్స్ ఫైండ్ చేయడానికి. ఏదైనా ఒక గొయ్యి తీస్తే ఆ గొయ్యి ఎంత లోతులో ఉంది, అలా లోతుని, డెప్త్ అంటే లోతు, ఆ లోతుని మెజర్ చేయడానికి ఉపయోగించే మీటరే ఫాథోమీటర్. తర్వాత క్రయోమీటర్, థర్మోమీటర్ నార్మల్ టెంపరేచర్కి. పైరోమీటర్, వెరీ గుడ్, ప్రీవియస్ క్లాస్ చెప్పుకున్నాము. హై టెంపరేచర్స్ ఫైండ్ చేయడానికి. మరి లో టెంపరేచర్స్ అంటే -డిగ్రీస్లో ఉండే టెంపరేచర్స్, అలాంటి లో టెంపరేచర్స్ ఫైండ్ చేయడానికి ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే క్రయోమీటర్. థర్మోమీటర్లో ఏ లిక్విడ్ వేస్తారో తెలుసా? మెర్క్యూరీ వేస్తారు. మరి లో టెంపరేచర్ ఫైండ్ చేసే వాటికి ఏంటంటే మెర్క్యూరీ వాడకుండా ఆల్కహాల్స్ వాడతారు. ఓకే, ఎందుకంటే వీటి ఫ్రీజింగ్ పాయింట్ ఇంకా ఏముంటుంది, తక్కువ ఉంటుంది కాబట్టి. ఓకే, సో క్రయోమీటర్ అనేది లో టెంపరేచర్స్. పైరోమీటర్ అనేది పైరోమీటర్ హై టెంపరేచర్స్. మరి థర్మోమీటర్ హ్యూమన్స్ బాడీ టెంపరేచర్ ఫైండ్ చేయడానికి థర్మోమీటర్. ఇవన్నీ టెంపరేచర్స్ ఫైండ్ చేసేవే. థర్మోమీటరు, పైరోమీటరు, కైరోమీటర్ ఇవన్నీ కూడా. ఫాథోమీటర్ డెప్త్ ఆఫ్ ఓషన్స్. ఓకే, తర్వాత బైనాక్యులర్స్ ఏంటి? దూరంగా ఉన్న వస్తువును దగ్గరగా చేసి చూపించేది. ఆల్టిమీటర్ హైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ సెన్స్? ఓకే, మనకి 5 సెన్స్ ఆర్గాన్స్ ఉన్నాయి. ఓకే, ఆ 5 సెన్స్ ఆర్గాన్స్ లో విజన్ ఐస్ సంబంధించింది, సెన్స్ ఆర్గానే. తర్వాత స్మెల్ నోస్ కి సంబంధించింది, ఇది కూడా సెన్స్ ఆర్గానే. ఓకే, మన సెన్స్ ఆర్గాన్స్ ఏంటి? ఐస్, నోస్, ఇయర్స్, టంగ్, స్కిన్. ఇవే కదా 5 సెన్స్ ఆర్గాన్స్ అని. మరి టేస్ట్ అనేది దేనికి సంబంధించింది? టంగ్కి సంబంధించింది, అది కూడా సెన్స్ ఆర్గానే. ఇది సెన్స్ ఆర్గానే, ఇది సెన్స్ ఆర్గానే. మరి సెన్స్ ఆర్గాన్ కానిదంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? నన్ ఆఫ్ దిస్. అన్ని సెన్స్కి సంబంధించినవే. ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా సెన్స్కి సంబంధించి 5 సెన్స్ ఆర్గాన్స్ యొక్క ఫంక్షన్స్ అవన్నీ కూడా. ఓకే, కాబట్టి నన్ ఆఫ్ దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నన్ ఆఫ్ దిస్ ఈజ్ ద ఆన్సర్. సెన్స్ ఆర్గాన్స్ ఎన్ని అంటే 5. ఏంటవి? హౌ మెనీ సెన్స్ ఆర్గాన్స్ ఆర్ దేర్ అని క్వశ్చన్ అడుగుతాడు. 5. అవి ఏంటంటే ఐస్, ఇయర్స్, నోస్, టంగ్, స్కిన్. ఐస్ ద్వారా విజన్, ఇయర్స్ ద్వారా ఏంటి? హియరింగ్, నోస్ ద్వారా స్మెల్, టంగ్ ద్వారా టేస్ట్, స్కిన్ ద్వారా ఫీలింగ్స్. ఓకే, ఇవి వాటి యొక్క ఫంక్షన్స్. వీటి మీద కూడా బిట్స్ అడగచ్చు. తర్వాత సిల్క్ వామ్. సో ఇది యాక్చువల్గా సూపర్ సెన్సెస్ అనే టాపిక్ నుంచి బిట్ ఇచ్చారు.
సో సూపర్ సెన్సెస్ అనే టాపిక్ నుంచి కాబట్టి అందులో సిల్క్ వామ్ గురించి మనం చెప్పుకుంటాము. ఏం చెప్పుకుంటాము? సిల్క్ వామ్స్ తన ఫిమేల్ని ఎలా ఫైండ్ చేస్తుంది? స్మెల్ ద్వారా. ఎంత దూరంలో తన ఫిమేల్ ఉన్నా అంటే తన వైఫ్ ఉన్నా సరే, సిల్క్ వామ్ యొక్క వైఫ్ ఎంత దూరంలో ఉన్నా సరే తన వైఫ్ని ఎలా తను ఐడెంటిఫై చేస్తుంది అంటే స్మెల్ ద్వారానే ఐడెంటిఫై చేస్తుందంట. దట్ ఈస్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఓకే, తర్వాత ఫిషెస్ అనేవి అలారం సిగ్నల్స్ ఎలా ఇస్తాయంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా. మనం అలారం సిగ్నల్స్ గురించి, వార్నింగ్ కాల్స్ గురించి మాట్లాడుకున్నాము. లంగర్స్ అనేవి చెట్లు ఊపడం ద్వారా వార్నింగ్ కాల్ ఇస్తాయి. ఓకే, అలా కొన్ని యానిమల్స్ ఎలా వార్నింగ్ కాల్స్ ఇస్తాయో మనం చెప్పుకున్నాము. ఓకే, సో అందులోనే ఫిషెస్ అనేవి ఎలా వార్నింగ్ కాల్స్ ఇస్తాయంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా వార్నింగ్ కాల్స్ ఇస్తాయి. ఇది ఇంపార్టెంట్ బిట్. ఓకే, ఫిషెస్ అనేవి ఎలా ఇస్తాయి వార్నింగ్ కాల్స్? ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా ఇస్తాయి. తర్వాత సమ్ యానిమల్స్ అండ్ బర్డ్స్ హ్యావ్ వీక్ ఐస్. ఓకే, కొన్ని వాటికి చాలా స్ట్రాంగ్ ఐస్ ఉంటాయి. వేటికి? ఈగలకి, కొన్ని బర్డ్స్కి, టైగర్కి, స్పారోకి చాలా స్ట్రాంగ్ ఐస్ పవర్ ఉంది. ఐ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది వాటికి. ఓకే, చాలా చిన్న చిన్న వస్తువులు కూడా చాలా బాగా కనిపిస్తాయి. ఓకే, కానీ కొన్ని వాటికి యానిమల్స్లో కౌకి, బర్డ్స్లో బ్యాట్కి ఐ విజన్ ఎలా ఉంటుందంటమ్మా? చాలా వీక్గా ఉంటుంది. అవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఏ బర్డ్కి ఐస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫేస్ ఉంటాయి? ఓవెల్కి ఉంటుంది. ఓవెల్ యొక్క యాంగర్ వన్ ఏమంటారు? ఓవలెట్. ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాము. ఓకే, పేపర్ ఎక్స్ప్లెనేషన్లో నేర్చుకున్నవి ఇవన్నీ కూడా. 2 పేపర్ ఎక్స్ప్లెనేషన్ నుంచి వచ్చిన బిట్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఓకే, తర్వాత వైట్ రివల్యూషన్. సో దీని గురించి మనం చెప్పుకున్నాము ప్రీవియస్ క్లాస్లో. పౌల్ట్రీస్ అంటే ఏంటి? ఓకే, ఆ సెరికల్చర్ అంటే ఏంటి, పిసికల్చర్ అంటే ఏంటి, ఆక్వాకల్చర్ అంటే ఏంటి, అవన్నీ తెలుసుకున్నాం కదా. మరి ఇందులో వైట్ రివల్యూషన్ దేనికి సంబంధించిందంటే ఫిష్కి. మరి బ్లూ రివల్యూషన్ దేనికి? బ్లూ రివల్యూషన్ కూడా ఫిష్కి సంబంధించిందే. బ్లూ రివల్యూషన్ కూడా దేనికి సంబంధించింది? ఫిష్. బ్లూ రివల్యూషన్ ఫిష్. ఓకే, నెక్స్ట్ రేరింగ్ ఆఫ్ హనీ బీస్ ఇస్ కాల్డ్ ఎపికల్చర్. సెరికల్చర్ అంటే ఏంటి? ప్రొడక్షన్ ఆఫ్ సిల్క్. సిల్క్ని తయారు చేసి సిల్క్ వామ్స్ని పెంచడానికి సెరికల్చర్ అంటే. ఓకే, బీస్, హనీ కోసం మనం బీస్ని పెంచడాన్ని ఏమంటామంటే ఎపికల్చర్ అంటాం. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఓకే, బీస్ని మనం పెంచడాన్ని ఏమంటారు? ఎపికల్చర్. హనీ కోసం బీస్ని పెంచడాన్ని ఏమంటారు? ఎపికల్చర్ అంటాము. తర్వాత రెడ్ రివల్యూషన్ అంటే ఏంటి? వైట్ రివల్యూషన్ అంటే మిల్క్. రెడ్ రివల్యూషన్ అంటే టమాటోస్ని, మీట్ని, వాటి యొక్క టమాటోస్ పెంచడాన్ని లేదా మీట్ కోసం పెంచడాన్ని వాటి యొక్క రివల్యూషన్ ఏమంటారంటే రెడ్ రివల్యూషన్ అంటారు. ఫిషెస్ పెంచడాన్ని ఏమంటారంటే బ్లూ రివల్యూషన్ అంటారు. ఓకే, వైట్ రివల్యూషన్ వచ్చింది. అలాగే టమాటోస్, మీట్స్ యొక్క ప్రొడక్షన్ ఏమంటారంటే రెడ్ రివల్యూషన్. ఫిషెస్ యొక్క ప్రొడక్షన్ ఏమంటామంటే బ్లూ రివల్యూషన్. ఓకే, ఫిషెస్ పెంచడాన్ని ఏమంటారంటే పిసికల్చర్. ఓకే, ఇలా ఓషన్లో ఉన్న అంటే సీ ఫుడ్ అంతా అంటే మనకి క్రాబ్స్ కానీ లేదా ఫిషెస్తో పాటు ఇంకా కొన్ని ఆక్వా సంబంధించిన యానిమల్స్ పెంచడాన్ని ఏమంటామంటే ఆక్వా కల్చర్ అంటారు. ఓకే, తర్వాత బిట్. వాట్ ఈస్ ద యంగర్ వన్ ఆఫ్ హార్స్? యంగర్ వన్ ఆఫ్ హార్స్ ఇస్ కాల్డ్ ఫోల్. మనం ఆల్రెడీ కబ్బు గురించి, కిడ్ గురించి చాలా కొన్ని నేర్చుకున్నాము. ఓకే, సో ప్రతి పేపర్లో ఈ బిట్ వస్తుంది యంగర్ వన్ గురించి. ఓకే, యంగర్ వన్ గురించి మనం నేర్చుకుంటున్నాం ఎందుకంటే అదొక టాపిక్ మనకి ఇచ్చింది. ఓకే, సో దీనికి హార్స్ యొక్క యంగర్ వన్ ఏమంటారంటే ఫోల్ అంటారు. హావక్. ఓకే, ఏంటమ్మా? ఇయాస్. డక్, డక్లింగ్. ఈగల్, ఈగలెట్. ఈ 4 బిట్స్ మీరు రాసుకోండి. ఓకే, డక్ యొక్క యంగర్ వన్ ని డక్లింగ్ అని, ఓకే, ఈగల్ యొక్క యంగర్ వన్ ని ఈగలెట్ అని, హాక్ యొక్క యంగర్ వన్ ని ఇయాస్ అని, హార్స్ యొక్క యంగర్ వన్ ని ఫోల్ అని అంటారు. ఓకే, ప్రతి పేపర్ నుంచి ఈ బిట్ వస్తుంది. ప్రతి పేపర్లో మనం 4 బిట్స్ నేర్చుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ స్టెమ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్. స్టెమ్స్ ఏం చేస్తాయి? అబ్జార్బింగ్ వాటర్. అబ్జార్బింగ్ వాటర్ దేని యొక్క ఫంక్షన్? రూట్స్ యొక్క ఫంక్షన్. అబ్జార్బింగ్ వాటర్ దేని యొక్క ఫంక్షన్? రూట్స్ యొక్క ఫంక్షన్. ట్రాన్స్ఫర్డ్ న్యూట్రియంట్స్ అండ్ వాటర్ ఫ్రమ్ రూట్స్. ఇది దేని యొక్క ఫంక్షన్? వాటర్ని తర్వాత న్యూట్రియంట్స్ని రూట్స్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసేవేంటి? ఆన్సర్ అదే. ఏంటి? స్టెమ్. ఏంటమ్మా? స్టెమ్. మనకు ఆన్సర్ ఇదే. ఓకే, వాటర్ని, న్యూట్రియంట్స్ని దేని నుంచి? రూట్స్ నుంచి ట్రాన్స్ఫర్ చేసేది. అబ్జార్బ్ చేసేది అయితే రూట్స్,
ట్రాన్స్ఫర్ చేసేది అయితే స్టెమ్. మరి స్టోరింగ్ ఫుడ్ ఇన్ లీవ్స్లో ఫుడ్ స్టోర్ చేస్తాయి, అవి స్టెమ్సా? కాదు. స్టెమ్స్ ఫుడ్ ఇన్ లీవ్స్లో ఫుడ్ స్టోర్ చేస్తే స్టెమ్స్ కాదు. లీవ్స్ పైన టిన్ని పోర్స్ ఏమని పిలుస్తారు? స్టొమాటో అని పిలుస్తారు. ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము లీవ్స్ గురించి. తర్వాత యాంకరింగ్ ద ప్లాంట్స్ టు ద గ్రౌండ్, ఇది కూడా ఏంటి? రూట్సే. గ్రౌండ్లో యాంకర్స్లా పనిచేసేవేంటి? రూట్సే. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. రూట్స్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. తర్వాత ఈ టాపిక్ నుంచి మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్. క్లోవ్స్ అంటే తెలుసు కదా, లవంగం అంటారు. ఈ క్లోవ్ అనేది ఏంటో తెలుసా? అది లీఫా, స్టెమ్మా, రూటా, ఫ్లవర్ బడ్ అని అడుగుతాడు. క్లోవ్ అనేది ఒక ఫ్లవర్ బడ్ అమ్మా. ఓకే, క్లోవ్ అనేది ఏంటమ్మా? ఒక ఫ్లవర్ బడ్. తర్వాత టర్మరిక్ అంటే ఏంటి? పసుపు కొమ్ము తెలుసు కదా, అది కూడా ఏంటి? స్టెమ్, ఆల్సో నోన్ యాజ్ రియోజమ్. ఓకే, అది స్టెమ్ అంట. టర్మరిక్ అని మనం పసుపు కొమ్ములు అంటాము. పసుపు కొమ్ములు అనేది ఏంటమ్మా? ప్లాంట్లో ఏ పార్ట్ కింద వస్తుంది? అది స్టెమ్ కింద వస్తుంది. స్వీట్ పొటాటో దేని కింద వస్తుంది? రూట్ కింద వస్తుంది. పొటాటో స్టెమ్ కానీ రూట్లో ఉంటుంది. పొటాటో స్టెమ్ కానీ అండర్ ది సాయిల్ ఉంటుంది. పొటాటో స్టెమ్ బట్ అండర్ ది సాయిల్ ఉంటుంది. అండర్ ది సాయిల్ ఉండి స్వీట్ పొటాటో అయితే మాత్రం రూట్ కింద కన్సిడర్ చేస్తారు. ఓకే, అలా ఈ టర్మరిక్ కూడా దేని కింద అంటే స్టెమ్ కింద తీసుకుంటారు. క్లోవ్ అనేది ఏంటమ్మా? ఫ్లవర్ యొక్క బడ్ అంటే మొగ్గ అంటాం తెలుగులో. ఆ మొగ్గనే మనం క్లోవ్స్ కింద తీసుకుంటాం. లవంగాలు తెలుసు కదా, బిర్యానీలో వేస్తారు. ఓకే, తర్వాత సమ్ ప్లాంట్స్ హ్యావ్ వీక్ స్టెమ్స్, టేక్ సపోర్ట్ ఆన్ నైబరింగ్ స్ట్రక్చర్ టు క్లైంబ్ అప్, దోస్ ఆర్ కాల్డ్ క్లైంబర్స్. కొన్ని ప్లాంట్స్ అనేవి స్టెమ్ ఉండవు సరిగా, అంటే వీక్ స్టెమ్ ఉంటుంది కానీ వీక్గా ఉంటాయి. కాబట్టి ఇలా తిన్నగా పెరగలేవు. పెరగపోయేసరికి ఏమవుతాయి? పక్కన ఏది ఉంటుంది దాని మీదకి వెళ్ళిపోయి అలాగ పాక్కుంటూ అది అవుతుంది. చాలా వీక్ ఉంటుంది దాని స్టెమ్. ఓకే, ఇలా మనం ఇలా పట్టుకుంటే ఇలా ఇరిగిపోతుంది, అంత వీక్గా ఉంటుంది స్టెమ్. ఓకే, సో అటువంటి వాటిని ఏమంటారు అంటే క్లైంబర్స్ అంటారు. ఏమంటారు? క్లైంబర్స్ అంటారు. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్ బిట్, బైల్ జ్యూస్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ లివర్. బైల్ జ్యూస్ అనేది మనకి కరెక్ట్గా ఫుడ్ అనేది స్టమక్లో అయితే ఏంటమ్మా? స్టమక్లో డైజెస్ట్ అవ్వడానికి ఏంటి హెల్ప్ చేస్తుంది? యాసిడ్ హెల్ప్ చేస్తుంది. ఏ యాసిడ్? హైడ్రోక్లోరిక్ యాసిడ్. అందుకే ఎసిడిక్ నేచర్ ఉంటుంది. స్టమక్ నుంచి ఫుడ్ దేంట్లోకి వెళ్తుంది? స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళేటప్పుడు అందులో కొన్ని ఫ్యాట్స్ అనేవి ఇంకా డైజెస్ట్ అవ్వవు. అటువంటి ఫ్యాట్స్ని డైజెస్ట్ చేయడానికి ఏం చేస్తుంది? లివర్ అనేది బైల్ జ్యూస్ని ప్రొడ్యూస్ చేసి కరెక్ట్గా స్మాల్ ఇంటెస్టైన్లోకి ఎంటర్ అయ్యే ముందు ఆ ఫుడ్లోకి దీన్ని బైల్ జ్యూస్ని పంపిస్తుంది. ఓకే, తర్వాత సో దీని గురించి మనం ప్రీవియస్ క్లాస్లో చాలా నేర్చుకున్నాము. సో బైల్ జ్యూస్ ప్రొడ్యూస్ చేసేది ఏంటమ్మా? లివర్. తర్వాత మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ. మన హ్యూమన్స్కి ఎనర్జీని ఇచ్చేవి ఏంటంటే కార్బోహైడ్రేట్స్. మరి బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ బాడీని ఏంటంటారు? ప్రోటీన్స్ అంటారు. బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ బాడీని ఏంటంటారు? ప్రోటీన్స్. అయితే మనకి ఇన్స్టేనియస్ ఎనర్జీ ఇచ్చేది ఏంటంటే గ్లూకోజ్. అంటే గ్లూకోజ్ అనేది ఒక టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్. ఓకే, మనకి వెంటనే ఎనర్జీ ఇవ్వాలి అంటే ఏంటి హెల్ప్ చేస్తాయమ్మా? కార్బోహైడ్రేట్స్ హెల్ప్ చేస్తాయి. మన బాడీకి ఎనర్జీ ఇచ్చేవేంటి? కార్బోహైడ్రేట్స్. తర్వాత విచ్ ఫుడ్ ఈస్ కాల్డ్ కంప్లీట్ ఫుడ్? కంప్లీట్ ఫుడ్ అని దేని అంటారు? మిల్క్ని కంప్లీట్ ఫుడ్ అంటారు, లేదా కంప్లీట్ డైట్ అంటారు. మిల్క్ని ఏమంటారమ్మా? కంప్లీట్ ఫుడ్ అంటారు, లేదా కంప్లీట్ డైట్ అంటారు. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, అందుకే మిల్క్ మనం డైలీ తీసుకోవాలి. అన్నీ ఉంటాయి ఇందులో, విటమిన్స్, ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి దీన్ని కంప్లీట్ ఫుడ్ అంటారు. మనం అందుకే డైలీ మిల్క్ తాగాలి. ఓకే, తర్వాత కార్బోహైడ్రేట్స్ అనేవి మనకి ఇన్స్టేనియస్ ఎనర్జీ ఇచ్చేవి. మనకి బాడీని బాగా బిల్డ్ చేయడానికి ఉపయోగపడేవేంటి? ప్రోటీన్స్. ఈవెన్ డిసీజెస్ వస్తే డిసీజెస్ రాకుండా చూసుకునేవేంటి? విటమిన్స్. ఓకే, తర్వాత మన ఫుడ్ డైజెషన్ ఎక్కువ కంప్లీట్ ఎక్కడ అవుతుందో తెలుసా? చాలామంది స్టమక్ అనుకుంటారు. స్టమక్లో కూడా ఏంటి ఫ్యాట్స్ అనేవి డైజెస్ట్ అవ్వవు. ఆ ఫ్యాట్స్ ఎక్కడ డైజెస్ట్ అవుతాయి అంటే చివరిగా లాస్ట్ ఎక్కడ డైజెషన్ అవుతుంది? స్మాల్ ఇంటెస్టైన్. కాబట్టి కంప్లీషన్ ఎక్కడ అవుతుంది? కంప్లీట్ డైజెషన్ ఎక్కడ అవుతుంది? స్మాల్ ఇంటెస్టైన్ అవుతుంది. ఆప్షన్లో స్టమక్ ఇస్తే స్టమక్ పెట్టేస్తారు చాలా మంది. ఓకే, కంప్లీట్ డైజెషన్ ఎప్పుడు కూడా ఎక్కడ అవుతుందమ్మా? స్మాల్ ఇంటెస్టైన్. మనకేంటంటే మన స్టమక్లోకి వెళ్ళిన తర్వాత అందులో కొన్ని యాసిడ్స్ అనేవి మ్యాక్సిమం డైజెస్ట్ చేస్తాయి. ఫస్ట్ డైజెషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మౌత్లో చూయింగ్ ద్వారా ఫస్ట్ డైజెషన్ స్టార్ట్ అవుతుంది. డైజెషన్ అంటే ఏంటి? బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ఫుడ్.
అలా ఫస్ట్ డైజెషన్ మూతలో స్టార్ట్ అయిన తర్వాత సలైవా హెల్ప్ తోటి అలా లోపలికి వెళ్ళి ఆస్టోఫాగస్ ద్వారా స్టమక్లోకి వెళ్ళి స్టమక్లో డైజెషన్ అయ్యేటప్పుడు యాసిడ్ హెల్ప్ చేస్తుంది. ఇంకా ఫ్యాట్స్ అనేవి డైజెస్ట్ అవ్వవు, అవన్నీ ఎక్కడ స్మాల్ ఇంటెస్టైన్లో విత్ ద హెల్ప్ ఆఫ్ బైల్ జ్యూస్ డైజెస్ట్ అవుతుంది. ఓకే, తర్వాత ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఆర్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అని ఉంటాయి. ఓకే, సో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏంటి అంటే ADEK ఆర్ ద ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ADEK ఆర్ ద ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఓకే, మరి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఏంటంటే BC అనేవి ఏంటమ్మా వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. BC అనేవి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, ADEK అనేవి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఓకే, తర్వాత people who eat vegetarian diet many need to take vitamin B12 supplement. ఓకే, పీపుల్ హూ ఎట్ ఏ వెజిటేరియన్ డైట్. ఓకే, కొంతమంది నాన్ వెజిటేరియన్ తినరు, చికెన్ మటన్ అవన్నీ తినరు. మరి వాళ్ళకి విటమిన్ B12 అనేది మీట్లో ఎక్కువ ఉంటుంది. మరి వాళ్ళకి విటమిన్ B12 ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఏంటి తింటే మంచిదమ్మా? సో ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళు విటమిన్ B12 ఏం చేయాలి? తీసుకోవాలి అప్పుడప్పుడు. తీసుకోకపోతే వాళ్ళ ఒంట్లో B12 విటమిన్ లోపం అనేది వస్తుంది. ఓకే, సో మీరు చికెన్ మటన్ అన్నీ తింటారు కాబట్టి మీరు తీసుకోవాల్సిన లేదు. అలా తీసుకోలేని వాళ్ళు ఎవరైనా ఓన్లీ వెజిటేరియన్ తిన్న వాళ్ళు ఎప్పుడు కూడా సప్లిమెంట్గా ఏ విటమిన్ తీసుకోవాలంట? B12ని తీసుకోవాలి. తర్వాత రికెట్స్ అనే డిసీజ్ ఏ విటమిన్ డిఫిషియన్సీ వల్ల వస్తుంది? విటమిన్ D యొక్క డిఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ ఏంటమ్మా? రికెట్స్. మరి విటమిన్ C డిఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ స్కర్వీ. ఓకే, స్కర్వీ అండ్ డిసీజ్ విటమిన్ C యొక్క డిఫిషియన్సీ వల్ల వస్తుంది. ఓకే, తర్వాత నైట్ బ్లైండ్నెస్ అనేది డిసీజ్ దేని వల్ల వస్తుంది? విటమిన్ A డిఫిషియన్సీ వల్ల వస్తుంది. విటమిన్ A డిఫిషియన్సీ వల్ల వచ్చేది ఏంటమ్మా? నైట్ బ్లైండ్నెస్. విటమిన్ A డిఫిషియన్సీ వల్ల వచ్చేది ఏంటి? నైట్ బ్లైండ్నెస్. ఓకే, విటమిన్ A డిఫిషియన్సీ వల్ల నైట్ బ్లైండ్నెస్ వస్తుంది. స్కర్వీ డిసీజ్ విటమిన్ C డిఫిషియన్సీ వల్ల స్కర్వీ, విటమిన్ A డిఫిషియన్సీ వల్ల నైట్ బ్లైండ్నెస్. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఓకే, అలా ఏ విటమిన్స్ అనేవి ఆ విటమిన్స్ యొక్క డిఫిషియన్సీస్ అనేవి నేర్చుకోవాలి. ఓకే, విటమిన్ A డిఫిషియన్సీ వల్ల వచ్చేదేంటి? నైట్ బ్లైండ్నెస్. విటమిన్ C యొక్క డిఫిషియన్సీ వల్ల వచ్చేదేంటి? స్కర్వీ. విటమిన్ D డిఫిషియన్సీ వల్ల వచ్చేదేంటి? రికెట్స్. ఓకే, సో అందుకే మనకి రికెట్స్ డిసీజ్ వచ్చిన వాళ్ళని ఎక్కువగా ఎండలో ఉండమని చెప్తారు. ఎందుకంటే మనకి సన్ నుంచి వచ్చే విటమిన్ ఏంటి? విటమిన్ D. ఓకే, తర్వాత బిట్ ద యంగ్ ప్లాంట్ గ్రోన్ ఫ్రమ్ ఏ సీడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. ఓకే, సీడ్ నుంచి ఒక యంగర్ ప్లాంట్ రావడాన్ని ఏమంటారు? సీడ్ నుంచి ఒక యంగర్ ప్లాంట్ రావడాన్ని ఏమంటారు? సీడింగ్ అంటాం. ఏమంటామా? సీడింగ్ అంటాము, లేదా సీడ్ జర్మినేషన్ అంటాము. జర్మినేషన్ అంటారు యాక్చువల్గా, లేదా సీడింగ్ అంటారు. సీడింగ్ అన్నా జర్మినేషన్ అన్నా ఒకటే. ఓకే, ఒక యంగ్ ప్లాంట్ అనేది సీడ్ నుంచి రావడాన్ని ఏమంటామా? జర్మినేషన్ అంటాము, సీడ్ జర్మినేషన్ అంటాము. దానికి మరో పేరేంటి? సీడింగ్. ఓకే, సీడింగ్ ఆర్ సీడ్ జర్మినేషన్. ఓకే, ఒక ప్లాంట్ నుంచి సీడ్ రావడాన్ని ఏమని చెప్తారు? సీడ్లింగ్ లేదా సీడ్ జర్మినేషన్ పిలుస్తారు. తర్వాత వాటర్ అబ్జార్బ్డ్ బై ద సీడ్ మెయిన్లీ త్రూ మైక్రోపైల్. ఓకే, సీడ్ అనేది సీడ్లో ఏ పార్ట్ అనేది వాటర్ని అబ్జార్బ్ చేస్తుంది? సీడ్లో ఏ పార్ట్ అనేది వాటర్ని అబ్జార్బ్ చేస్తుంది? వాటర్ అబ్జార్బ్డ్ బై ద సీడ్ మెయిన్లీ త్రూ. ఆన్సర్ ఏంటి అంటే మైక్రోపైల్. మనకు అడుగుతాడు ఎగ్జామ్లో క్వశ్చన్. ఓకే, సీడ్లో ఏ పార్ట్ అనేది వాటర్ని అబ్జార్బ్ చేస్తుంది? ఏ పార్ట్ అమ్మా? మైక్రోపైల్. తర్వాత హీలం కంట్రోల్స్ ద కంటెంట్ ఆఫ్ వాటర్ అబ్జార్బ్డ్ బై మైక్రోపైల్. అయితే వాటర్ ఎంత పడితే అంత పీల్చేసుకోదు ఇది మైక్రోపైల్ అనేది. ఎంత అవసరమో అంతే పీలుస్తుంది. మరి దానికి ఎంత అవసరమో ఎంత అవసరం లేదనేది ఏది చెప్తా తెలుసా? హీలం. ఏం చెప్తుందమ్మా? హీలం. దీని గురించి ఆల్రెడీ మన క్లాస్లో చెప్పుకున్నాము. ఓకే, సీడ్లో ఉండే ఒక చిన్న కన్నం మాట, ఈ కన్నంలోంచే వాటర్ అబ్జార్బ్ అవుతుంది. ఓకే, సో ఈ హీలమే ఏం చేస్తుంది? ఎంత వాటర్ అబ్జార్బ్ చేసుకోవాలి, ఎంత వాటర్ అబ్జార్బ్ చేసుకోకూడదు అని చెప్పేసి ఎవరికి చెప్తుంది? ఆ మైక్రోపైల్ చెప్తుంది. ఓకే, సీడ్ అనేది ఇలా సీడ్ నుంచి ప్లాంట్ రావడాన్ని ఏమని పిలుస్తారు?
సీడ్ జర్మినేషన్ అంటారు. అదే ఫస్ట్ బిట్ సీడ్లింగ్. నెక్స్ట్ ద ఫస్ట్ పార్ట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ఏ సీడ్. సీడ్ నుంచి బయటకు వచ్చే ఫస్ట్ చిన్న మొక్కలా వస్తుంది కదా, ఆ ఫస్ట్ పార్ట్ ఏంటమ్మా? రాడికల్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఓకే, సీడ్ నుంచి ఫస్ట్ వచ్చే ఆ చిన్న పార్ట్ ఏంటమ్మా? ద ఫస్ట్ పార్ట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ఏ సీడ్ అని క్వశ్చన్ అడుగుతాడు. సీడ్ నుంచి వచ్చే ఫస్ట్ పార్ట్ ఏంటి? రాడికల్. సీడ్ నుంచి వచ్చే ఫస్ట్ పార్ట్ ఏంటి? రాడికల్. ఓకే, సీడ్ నుంచి వచ్చే ఫస్ట్ పార్ట్ ఏమంటారంటే రాడికల్ అంటారు. నెక్స్ట్, విచ్ మెథడ్ ఆఫ్ ఇరిగేషన్ ఇన్వాల్వ్స్ ప్రొవైడింగ్ వాటర్ త్రూ పైప్స్ విత్ హోల్స్ దట్ స్ప్రింకల్ వాటర్. ఏమంటారు దీన్ని? స్ప్రింకర్. అక్కడ వచ్చింది ఆన్సర్. స్ప్రింక్లర్ ఇరిగేషన్. స్ప్రింకిల్స్ ద్వారా మనం వాటర్ని స్ప్రింక్లింగ్ చేసి వాటర్ ఇరిగేషన్ చేస్తే, ఓకే, సప్లై ఆఫ్ వాటర్ టు, okay, supplying of water to plants is called irrigation. The cutting of crops is called very good, harvesting. Okay, the cutting of crops is called harvesting. Okay, seeds వేయడం ఏమంటాము? సీడ్లింగ్. వాళ్ళు సోయింగ్ అంటారు. ఓకే, సీడ్స్ వేయడం ఏమంటారమ్మా? సోయింగ్ అంటారు. ఓకే, అలా మనం ఫార్మర్స్ అండ్ ఫార్మింగ్ టెక్నిక్స్లో ఆ టెక్నిక్స్ గురించి అన్ని చెప్పుకున్నాం, అవునా? ఫార్మర్స్ అండ్ ఫార్మింగ్ టెక్నిక్స్లో ఆ టెక్నిక్స్ గురించి మనం చెప్పుకున్నాము. ఓకే, అయితే విచ్ మెథడ్ ఆఫ్ ఇరిగేషన్ ఇన్వాల్వ్స్ ప్రొవైడింగ్ వాటర్ త్రూ పైప్స్ విత్ హోల్స్ దట్ స్ప్రింకిల్స్ అంటే స్ప్రింక్లర్ సిస్టమ్. ఓకే, సప్లయింగ్ వాటర్ టు ప్లాంట్స్ ఈస్ కాల్డ్ ఇరిగేషన్. సప్లయింగ్ ఆఫ్ వాటర్ టు ప్లాంట్స్ ఈస్ కాల్డ్ ఇరిగేషన్. తర్వాత షిఫ్టింగ్ కల్టివేషన్. షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే ఏంటో తెలుసా? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం షిఫ్టింగ్ కల్టివేషన్ గురించి. ఓకే, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి కల్టివేషన్ చేయడాన్ని ఏమంటామంటే షిఫ్టింగ్ కల్టివేషన్ అంటారు. ఈ షిఫ్టింగ్ కల్టివేషన్ని నార్త్ ఇండియాలో ఏ పేరుతో పిలుస్తారంటే జుమ్. ఏమని పిలుస్తారమ్మా? జుమ్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. జుమ్ అనే పేరుతో పిలుస్తారు షిఫ్టింగ్ కల్టివేషన్ని నార్త్ ఇండియాలో. తర్వాత బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ సాయిల్. ఇది ఒకసారి సైనిక్ స్కూల్కి అడిగిన బిట్. ఏంటమ్మా? ఎర్త్ వామ్స్ని బెస్ట్ ఫ్రెండ్స్ ఆఫ్ సాయిల్ అని పిలుస్తారు. వేటినమ్మా? ఎర్త్ వామ్స్. ఎర్త్ వామ్స్ ఏమని పిలుస్తారు? బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ సాయిల్ అని పిలుస్తారు. తర్వాత కౌడంగ్. కౌడంగ్ ఏమని పిలుస్తారు? ఫార్మర్ అండ్ ఫార్మింగ్ టెక్నిక్స్ లో కౌడంగ్ మనం ఏమని పిలుస్తున్నాము? మాన్యూర్స్ అని పిలుస్తున్నాము. ఏమని పిలుస్తున్నాము? మాన్యూర్స్. ఈ కౌడంగ్ లో ఏంటి ఎక్కువ ఉంటుంది? నైట్రోజన్. ఈ కౌడంగ్ లో ఏంటి ఎక్కువ ఉంటుందమ్మా? నైట్రోజన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కౌడంగ్ లో ఎక్కువగా ఉండే ఎలిమెంట్ ఏంటి అని అడుగుతాడు. నైట్రోజన్. బెస్ట్ ఫ్రెండ్స్ ఆఫ్ సాయిల్ అని దేని పిలుస్తారంటే ఎర్త్ వామ్స్. ఎర్త్ వామ్స్ అంటే తెలుసా? ఏంటి ఎర్త్ వామ్స్ అంటే? ఎర్ల అంటారు తెలుసా? చేపలు పేయడానికి, చేపలు పడడానికి పెడతారు. చిన్న చిన్న పొడవుగా పురుగుల్లో ఉంటాయి. వర్షాలు వచ్చినప్పుడు ఎలా పాకుతూ ఉంటాయి. ఓకే, దోస్ ఆర్ కాల్డ్ ఎర్త్ వామ్స్. ఓకే, తర్వాత జుమ్ అంటే ఏంటి? నార్త్ ఇండియాలో షిఫ్టింగ్ కల్టివేషన్ ఏ పేరుతో పిలుస్తారంటే జుమ్. ఓకే, స్ప్రింక్లర్స్ ద్వారా వాటర్ ఇరిగేషన్ చేయడాన్ని స్ప్రింక్లింగ్ ఇరిగేషన్ అంటారు. పైప్స్ నుంచి ఇలాగా దీని ద్వారా చేయడాన్ని. ఓకే, సో ఫార్మర్స్ అండ్ ఫార్మింగ్ టెక్నిక్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, విచ్ స్టేట్ ఈజ్ హోమ్ టు రంతంబోర్ నేషనల్ పార్క్. రంతంబోర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? రాజస్థాన్ ఉంది. ఫేమస్. మనకి పార్క్స్ గురించి చెప్పుకున్నాము సూపర్ సెన్సెస్ లో లాస్ట్లో ఇచ్చాము. అందులో సెకండ్దో థర్డ్దో ఇది. ఓకే, సో రంతంబోర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్లో ఉంది. రంతంబోర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? రాజస్థాన్లో ఉంది. మరి నాగర్హోల్ నేషనల్ పార్క్ మైసూర్. నాగర్హోల్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? మైసూర్. నెక్స్ట్ పలం నేషనల్ పార్క్. ఓకే, పాలము నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? జార్ఖండ్. నెక్స్ట్ గిర్ నేషనల్ పార్క్, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్, గుజరాత్. నెక్స్ట్ కాజీరంగా నేషనల్ పార్క్, అస్సాం. అయితే మన ఇండియాలో ఫస్ట్ నేషనల్ పార్క్ ఏంటి? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది మన ఇండియా యొక్క ఫస్ట్ నేషనల్ పార్క్. అది కూడా కింద రాసుకోండి. దాంతోపాటు కొన్ని 5 మోస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఇక్కడ ఇచ్చాను. ఏంటి? మనకిచ్చిన క్వశ్చన్ ఇది. రంతంబోరా నేషనల్ పార్క్ రాజస్థాన్, నాగర్హోల్ నేషనల్ పార్క్ మైసూర్. మైసూర్ అంటే ఏ స్టేట్? మైసూర్ అంటే ఏ స్టేట్? మైసూర్ ఏ స్టేట్లో ఉంది? కేరళ, కర్ణాటక? కర్ణాటక. ఓకే, తర్వాత పాలుము నేషనల్ పార్క్ జార్ఖండ్, గిర్ నేషనల్ పార్క్
గుజరాత్. కాజీరంగా నేషనల్ పార్క్ అస్సాం. ఓకే, నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విచ్ వన్ ఈజ్ ప్రాసెస్ ఇన్ విచ్ వాటర్ చేంజెస్ ఇంటూ వేపర్. వాటర్ అనేది వాటర్ వేపర్ కింద చేంజ్ అవడాన్ని ఏమంటారు? ఎవాపరైజేషన్. ఓకే, వాటర్ అనేది వేపర్ కింద చేంజ్ అవడాన్ని ఏమంటారు? ఎవాపరైజేషన్. ఓకే, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. దీని రివర్స్ ప్రాసెస్ ఏమంటారు? కండెన్సేషన్. వాటర్ వేపర్ అంటే వేపర్ అనేది అంటే గ్యాస్ అనేది వాటర్ కింద మారడాన్ని గ్యాస్ అనేది వాటర్ కింద మారడాన్ని ఏమంటారు? కండెన్సేషన్. గ్యాస్ అనేది వాటర్ కింద మారడాన్ని కండెన్సేషన్ అంటాము. మరి వాటర్ వేపర్ కింద మారడాన్ని ఎవాపరైజేషన్. ఆవిరి నీటి ఆవిరి కింద మారడాన్ని ఎవాపరైజేషన్ అయితే నీటి ఆవిరి నీరు కింద మారడాన్ని కండెన్సేషన్ అంటారు. మరి ట్రాన్స్పిరేషన్ అంటే ఇది ఎక్కడ వస్తుంది? ట్రాన్స్పిరేషన్ ప్లాంట్స్లో వస్తుంది. ఓకే, అసలు దీనికి సంబంధించిన టాపికే కాదు. తర్వాత ప్రెసిపిటేషన్. వాటర్ అనేది స్నో కింద మంచు గడ్డల కింద వాటి కింద రావడాన్ని ఏమంటామంటే ప్రెసిపిటేషన్ అంటారు. అవే మీకు ఇక్కడ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో వాటర్ అనేది వాటర్ వేపర్ కింద నీటి ఆవిరి కింద మారడాన్ని ఎవాపరైజేషన్ అంటారు. నీటి ఆవిరి నీటి కింద మారడాన్ని అంటే ఎవాపరైజేషన్ యొక్క రివర్స్ ప్రాసెస్. ఓకే, వాటర్ వేపర్ కింద మారడాన్ని ఎవాపరైజేషన్. మరి వేపర్ వాటర్ కింద మారడాన్ని కండెన్సేషన్, రివర్స్ ప్రాసెస్. వేపర్ అంటే ఏంటి? నీటి ఆవిరి నీటి కింద మారడాన్ని ఏమంటారంటే కండెన్సేషన్ అంటారు. తర్వాత ప్రెసిపిటేషన్ అంటే ఏంటి? ప్రెసిపిటేషన్ ఈజ్ ఏ వాటర్ రిలీజ్డ్ ఫ్రమ్ ద క్లౌడ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైన్, ఫ్రీజింగ్ రైన్, స్లీట్, స్నో, హెయిల్. మంచు రూపంలో కానీ వడగళ్ళ రూపంలో కానీ వర్ష రూపంలో కానీ వాటర్ అనేది వడగళ్ళ రూపంలో కానీ వర్షం రూపంలో కానీ మంచు రూపంలో కానీ తుషారాల రూపంలో కానీ పడ్డాన్ని ఏమంటారంటే ప్రెసిపిటేషన్ అంటారు. ఏమంటారమ్మా? ప్రెసిపిటేషన్ అంటారు. నెక్స్ట్ సబ్లిమేషన్ గురించి ఇచ్చారు ఇక్కడ. సబ్లిమేషన్ అంటే ఏంటంటే డైరెక్ట్గా సాలిడ్ గ్యాస్ కింద మారిపోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాఫ్థలిన్ గోలీస్ తెలుసా? నాఫ్థలిన్ గోలీస్ అంటే ఏంటో తెలుసా? కర్పూరం తెలుసా? పోనీ ఆ హారత కర్పూరం అనేది మీరు వాటర్లో ఎండలో పెట్టారు అనుకోండి, ఏమో తెలుసా? ఇది డైరెక్ట్గా గ్యాస్ కింద మారిపోతుంది. దేని కింద మారిపోతుంది? డైరెక్ట్గా గ్యాస్ కింద మారిపోతుంది. ఇలా డైరెక్ట్గా గ్యాస్ కింద మారిపోవడాన్ని ఏమంటారంటే సబ్లిమేషన్ అంటారు. ఏమంటారమ్మా? సబ్లిమేషన్ అంటారు. నెక్స్ట్ ద మోస్ట్ అబాండెంట్ ఫాజిల్ ఫ్యూయల్. మనకి ఫాజిల్ ఫ్యూయల్స్లో ఎగ్జాంపుల్స్ ఏంటంటే కోల్, పెట్రోలియం, నేచురల్ గ్యాస్. ఈ మూడు కూడా ఫాజిల్ ఫ్యూయల్సే. ఓకే, అయితే పెట్రోలియం యొక్క ప్రొడక్ట్ డీజిల్, సో కోల్, ఇవన్నీ కూడా ఫాజిల్ ఫ్యూయల్సే. అందులో మనకి ఎక్కువగా దొరికే ఫాజిల్ ఫ్యూయల్స్ ఏంటి? ఏంటంటే ఏంటమ్మా? కోల్. మనకి ఎక్కువగా దొరికే ఫాజిల్ ఫ్యూయల్ ఏంటమ్మా? కోల్. మనకి అబాండెంట్ అంటే చాలా ఎక్కువగా దొరికే ఫాజిల్ ఫ్యూయల్ ఏంటి? కోల్. అయితే ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ కోల్ ఈస్ కాల్డ్ కోలిఫికేషన్. ఓకే, కోల్ని తయారు చేయడాన్ని ఏమంటారు? కోలిఫికేషన్. కోల్ని తయారు చేయడాన్ని ఏమంటారు? కోలిఫికేషన్ అంటారు. నెక్స్ట్ క్లీన్ అండ్ నాన్ టాక్సిక్ ఫాజిల్ ఫ్యూయల్. ఓకే, నేచురల్ గ్యాస్ని సిఎన్జి అంటాం. దీన్నే కంబస్ట్ నేచురల్ గ్యాస్. చాలా ఇంపార్టెంట్. ఇది వాడడం వల్ల అంత ఎక్కువగా పొల్యూషన్ రాదు. కాబట్టి క్లీన్ అండ్ నాన్ టాక్సిక్, మనకి హాని చేయనిది, అదేవిధంగా చాలా క్లీన్ ఫాజిల్ ఫ్యూయల్ ఏంటి అంటే ఏంటమ్మా? సిఎన్జి. ఓకే, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. తర్వాత ఫాజిల్ ఫ్యూయల్స్ ఎమిట్ కార్బన్ డైఆక్సైడ్ వెన్ బర్న్, విచ్ ఈజ్ ఏ మేజర్ గ్రీన్ హౌస్ గ్యాస్ అండ్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ పొల్యూషన్. ఓకే, మన పొల్యూషన్కి మెయిన్ ప్రధాన కారణం ఏంటి అంటే ఏంటమ్మా? ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ని బంధించడమే. సో ఫాజిల్ ఫ్యూయల్స్లో ఏ ఫాజిల్ ఫ్యూయల్స్ వల్ల? పెట్రోల్ వల్ల, కెరోసిన్ వల్ల, డీజిల్ వల్ల, వీటి వల్ల ఏమవుతుందంట? చాలా ఎక్కువ పొల్యూషన్ వస్తుందంట. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్కి ఏంటి కారణం అంట? గ్లోబల్ హౌస్. ఓకే, మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి, గ్లోబల్ వార్మింగ్కి రీజన్ ఏంటమ్మా? ఫాజిల్ ఫ్యూయల్స్ని ఏం చేయడం? మండించి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని రావడం. ఓకే, కాబట్టి ఫాజిల్ ఫ్యూయల్స్ మనం ఎక్కువగా ఉపయోగించకూడదు. ఫాజిల్ ఫ్యూయల్స్లో దేన్ని ఎక్కువగా ఉపయోగించాలి? సిఎన్జిని ఉపయోగిస్తే మనకి ఏమవుతుంది? ఎక్కువ పొల్యూషన్ అవ్వదు. ఓకే, మన ఎర్త్ పైన ఎక్కువగా దొరికే ఫాజిల్ ఫ్యూయల్ ఏంటి? కోల్. మన ఇండియాలో కరెంట్ ఎక్కువగా దేని నుంచి తయారు చేస్తున్నారు? కోల్. ఓకే,
ఇవన్నీ ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ షర్ప్స్ అనే ట్రైబ్స్ ఎక్కడ ఉంటున్నారు? ఓకే, హిమాలయస్లో, నేపాల్లోని, అదేవిధంగా ఇండియాలో ఉన్న కొన్ని హిమాలయస్ హిల్స్లో ఈ షర్ప్స్ అనే ట్రైబ్స్ ఉంటున్నారు. ఓకే, షర్ప్స్ అనే ట్రైబ్స్ ఎక్కడమ్మా ఎక్కువగా నివసిస్తున్నారా? హిమాలయస్లో నివసిస్తున్నారు. ఎక్కడ నివసిస్తున్నారు? హిమాలయస్లో నివసిస్తున్నారు. ఆన్సర్ ఏంటంటే హిమాలయస్. ఓకే, షర్ప్స్ అనే వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారంటే హిమాలయస్. దే వేరింగ్ అవే ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ ఇస్ కాల్డ్ ఎరిషన్. నెక్స్ట్ బిట్ ఏంటంటే ద వేరింగ్ అవే ఆఫ్ ద ఎర్త్ సర్ఫేసెస్. ఎర్త్ సర్ఫేసెస్ అనేవి వేరింగ్ అవడాన్ని ఏమంటామంటే ఎరిసన్ అంటారు. ఆ ఎరిసన్ని మనం తగ్గించడాన్ని ఏమంటారంటే డీపోజిషన్ అంటాం. వీటి గురించి మనం ఎక్కడ నేర్చుకున్నాము అంటే నేషనల్ కాలమిటీస్లో తెలుసుకున్నాం వీటి గురించి. ఓకే, తర్వాత వాట్ ఈస్ ద టెరైన్ కాల్? టెరైన్ అంటే ఏంటి? ద లేఅవుట్ ఆఫ్ ది ల్యాండ్స్కేప్. ఓకే, ద లేఅవుట్ ఆఫ్ ది ల్యాండ్స్కేప్ ఈస్ కాల్డ్ టెరైన్. ద లేఅవుట్ ఆఫ్ ది ల్యాండ్స్కేప్ ఈస్ కాల్డ్ టెరైన్. ఓకే, నెక్స్ట్ బిట్. వాట్ హ్యాపెన్స్ వెన్ ద ఎర్త్ కమ్స్ బిట్వీన్ మూన్ అండ్ సన్? మూన్కి సన్కి మధ్యలో ఎర్త్ రావడాన్ని ఏమని పిలుస్తారు? లూనార్ ఎక్లిప్స్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ఆ మూన్కి సన్కి, ఓకే, మూన్కి సన్కి మధ్యలో ఎర్త్ రావడాన్ని ఏమంటారమ్మా? లూనార్ ఎక్లిప్స్ అని పిలుస్తారు. ఓకే, అదే లూనార్ ఎక్లిప్స్ అంటే చంద్రగ్రహణము. ఓకే, అదే మూన్ కమ్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్. సన్కి ఎర్త్కి మధ్యలో మూన్ గాని వచ్చింది అనుకోండి, మధ్యలోకి మూన్ వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటారంటే సోలార్ ఎక్లిప్స్ అంటారు. ఏమంటారు? సోలార్ ఎక్లిప్స్ అంటారు. ఓకే, తర్వాత ఎర్త్ పైన దొరికే అబాండెంట్ అంటే ఏం చెప్పాను? అబాండెన్స్ అంటే ఎక్కువగా దొరికే గ్యాస్ ఏంటి? ఎక్కువగా దొరికే గ్యాస్ ఏంటంటే నైట్రోజన్. ఎక్కువగా దొరికే గ్యాస్ ఏంటమ్మా? నైట్రోజన్. తర్వాత మనకి డేస్ అండ్ నైట్స్ దేని వల్ల వస్తున్నాయి? రొటేషన్ ఆఫ్ ది ఎర్త్. తన చుట్టూ తాను ఎర్త్ తిరగడం అనేది రొటేషన్ అంటారు. దానివల్ల మనకి డేస్ అండ్ నైట్స్ వస్తున్నాయి. ఓకే, సన్న చుట్టూ తిరగడాన్ని ఏమంటాము? రెవల్యూషన్ అంటాం. దానివల్ల మనకి ఏమొస్తున్నాయి? సీజన్స్ వస్తున్నాయి. ఏమొస్తున్నాయమ్మా? దానివల్ల ఏమొస్తున్నాయి? సీజన్స్. డాష్ ఆఫ్ ద ఎర్త్ ఇన్ ద చేంజ్ ఆఫ్ క్లైమేట్స్. చేంజ్ ఆఫ్ క్లైమేట్స్ దేనివల్లమ్మా? రెవల్యూషన్ వల్ల. డే అండ్ నైట్స్ దేనివల్లమ్మా? రొటేషన్ వల్ల. మన ఎర్త్ పై ఎక్కువగా దొరికే గ్యాస్ ఏంటమ్మా? నైట్రోజన్. ఓకే, నెక్స్ట్ ఎర్త్ మధ్యలోకి మూన్ వస్తే, మూన్ మధ్యలో ఉంటే సోలార్ ఎక్లిప్స్. ఓకే, మూన్ మధ్యలో ఉంటే సోలార్ ఎక్లిప్స్. ఎర్త్ మధ్యలో ఉంటే లూనర్ ఎక్లిప్స్. ఓకే, మూన్కి సన్కి మధ్యలో ఎర్త్ వస్తే, మూన్కి సన్కి మధ్యలో ఎర్త్ వస్తే లూనర్ ఎక్లిప్స్. సన్కి ఎర్త్కి మధ్యలో మూన్ వస్తే, సోలార్ ఎక్లిప్స్. అవి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ నుంచి. అవి రాసుకొని బాగా చదవాలి, రెగ్యులర్గా చదవాలి. నెక్స్ట్ 24th బిట్. ఏ ప్లేస్ వేర్ అన్ ఎర్త్క్విక్స్ ఆర్గనేట్ ఈస్ కాల్డ్. ఎర్త్క్విక్స్ వచ్చే ప్లేస్ ఏమంటారు? ఫోకస్ అంటారు. ఎర్త్క్విక్స్ ఎక్కడైతే స్టార్ట్ అవుతాయో స్టార్ట్ అయిన ప్లేస్ ఏమంటారు? ఫోకస్. దాన్నే హైపో సెంటర్ కూడా అంటారు. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఓకే, ఎర్త్క్విక్స్ ఎక్కడైతే స్టార్ట్ అవుతాయో స్టార్ట్ అయిన పాయింట్ ఏమంటారమ్మా? ఫోకస్ లేదా హైపో సెంటర్ అంటారు. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ITUWC ఏంటంటే ద ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్. ఓకే, ITUWC అంటే ఏంటమ్మా? ద ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్. న్యాచురల్ కాలమిటీస్లో ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, సో మనకి సునామీ వస్తే ఆ సునామీ వచ్చిందని చెప్పి ముందు వార్నింగ్, మనకి రేపు సునామీ వస్తుంది, ఎల్లుండి సునామీ వస్తుందని ఎలా చెప్తారు? ఈ ఇన్స్టిట్యూటే చెప్తుంది. ఏ ఇన్స్టిట్యూట్? ITUWC. ఓకే, ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉంది. ఓకే, సునామీలు వస్తాయని చెప్పి మనం ముందు చెప్పేది ఎవరంటే వీళ్ళే. ఓకే, ITUWC ద ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్. ఇది ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉంది. తర్వాత సైక్లాన్స్ గురించి. ఓకే, సైక్లాన్స్ అంటే ఏంటి? మనకు హుదూద్ అనేది ఒక సైక్లాన్. రీసెంట్గా చాలా సైక్లాన్స్ వచ్చాయి. ఓకే, మనకి ఎక్కువగా సైక్లాన్స్ ఏ ఓషన్లో వస్తాయి తెలుసా? బే ఆఫ్ బెంగాల్లో వస్తాయి. ఎక్కువ సైక్లాన్స్ ఎక్కడ వస్తాయి? బే ఆఫ్ బెంగాల్లో వస్తాయి. ఇలా సైక్లాన్స్ గురించి చెప్పేది ఏంటంటే ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్. ఓకే, సునామీస్ గురించి చెప్పేది ఏంటి? మన ఇండియాలో ITUWC. సునామీస్ గురించి వార్నింగ్ ఇచ్చేది ITUWC. మరి సైక్లాన్స్ గురించి మనకి చెప్పేది ముందుగానే చెప్పే ఇన్స్టిట్యూట్ ఏంటమ్మా? ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్. తర్వాత ఎక్కువ సైక్లాన్స్ మన ఇండియాలో
ఏ ఓషన్లో వస్తున్నాయంటే బే ఆఫ్ బెంగాల్. మన ఇండియా చుట్టూ బే ఆఫ్ బెంగాల్ ఉంది, హిందూ అరేబియన్ ఓషన్ ఉంది, చాలా మనకి హిల్స్ ఉన్నాయి. వీటన్నిటిలో ఎక్కువగా ఓషన్స్ దేని నుంచి వస్తున్నాయమ్మా? బే ఆఫ్ బెంగాల్ వలన మన ఇండియాకి ఎక్కువగా ఏమొస్తున్నాయమ్మా? సైక్లాన్స్ అనేవి వస్తున్నాయి. ఓకే, ఇది 24th ఇంపార్టెంట్ బిట్స్, చాలా ఇంపార్టెంట్, రాసుకోవాలి అన్నీ కూడా పాజ్లో పెట్టుకొని. నెక్స్ట్, అబ్జార్ప్షన్ ఆఫ్ గ్యాస్ ఇన్ ప్లాంట్స్ ఈస్ క్యారీడ్ అవుట్ బై. అబ్జార్ప్షన్ ఆఫ్ గ్యాస్ ఇన్ ప్లాంట్స్ ఈజ్ క్యారీడ్ అవుట్ బై. ఓకే, సో అబ్జార్ప్షన్ ఆఫ్ గ్యాస్ని మన అంటే గ్యాస్ని ఏవి అబ్జార్బ్ చేసుకుంటాయి ప్లాంట్స్లో? వెరీ గుడ్. ఏంటి అబ్జార్బ్ చేసుకుంటే? లీవ్స్. ఏంటి అబ్జార్బ్ చేసుకుంటే? లీవ్స్. మన ఆక్సిజన్ని రిలీజ్ చేసేది, కార్బన్ డైఆక్సైడ్ని తీసుకునేది ఏంటి? లీవ్స్. కాబట్టి లీవ్స్ అనేవి గ్యాసెస్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటమ్మా? లీవ్స్. లీవ్స్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, తర్వాత ఇందులో ఫ్లవర్స్ ఆర్ ద రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఆఫ్ ద ప్లాంట్స్. ఓకే, ఫ్లవర్స్ అనేవి ప్లాంట్స్లో ఎలా పనిచేస్తాయి? రీప్రొడక్టివ్ ఆర్గాన్స్. రీప్రొడక్టివ్ అంటే ఏంటి? గివింగ్ బర్త్ టు న్యూ ప్లాంట్స్. దానికి మెయిన్ ఇంపార్టెంట్ మేజర్ రోల్ ప్లే చేసేది ఏంటమ్మా? ప్లాంట్లో ఏ పార్ట్? ఫ్లవర్. తర్వాత ద గ్రీన్ పిగ్మెంట్ ఇన్ లీవ్స్ ఈజ్ కాల్డ్. లీవ్స్లో ఉండే గ్రీన్ పిగ్మెంట్ ఏమని పిలుస్తారు? క్లోరోఫిల్. బ్లడ్ రెడ్గా ఉండడానికి రీజన్ ఏంటి? వెరీ గుడ్, హెమోగ్లోబిన్. అలాగే మన చెట్లు అనేవి గ్రీన్ కలర్లో ఉండడానికి రీజన్ ఏంటంటే క్లోరోఫిల్. తర్వాత వాట్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ డెవలప్స్ ఇంటూ ఏ ఫ్రూట్. ఫ్రూట్ కింద డెవలప్ అయ్యే పార్ట్ ఏంటి ఫ్లవర్లో అంటే? ఓవరీ. ఓకే, చెప్పిన బిట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ మీరు నోట్ చేసుకొని మల్టిపుల్ టైమ్స్ చదవాలి. ఓకే, సో ఓవరీ అనేది, ఫ్లవర్ అనేది దేనికి డెవలప్ అవుతుంది? ఫ్రూట్ కింద డెవలప్ అవుతుంది. ఫ్లవర్స్ అనేవి రీప్రొడక్షన్లో ఎక్కువ మేజర్ రోల్ ప్లే చేస్తాయి. తర్వాత గాలిని పీల్చేవి వదిలేవి ఏంటి చెట్లలో, మొక్కల్లో? లీవ్స్. ఓకే, ఆ ఆకులు అనేవి గ్రీన్ కలర్లో ఉండడానికి రీజన్ ఏంటి? క్లోరోఫిల్ అనే ఒక గ్రీన్ పిగ్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, ఇవి 25 బిట్స్. ఈ బిట్స్ నుంచి చెప్పిన ప్రతి 4 బిట్స్ని అన్ని ఇంపార్టెంట్వే, మీ సిలబస్ రేంజ్లో ఉన్నవే నేను చెప్పాను. అవన్నీ మీరు బాగా చదవాలి. ప్రతి పేపర్ ఎక్స్ప్లెనేషన్ నుంచి అరౌండ్ 100 కన్నా ఎక్కువ బిట్స్ మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇది 3rd పేపర్. మొత్తం మొదటి 3 పేపర్ల నుంచి అరౌండ్ 300 ఇంపార్టెంట్ బిట్స్ చెప్పడం జరిగింది. ఈ 300 ఇంపార్టెంట్ బిట్స్ని మీరు కేర్ఫుల్గా ఒక దగ్గర రాసుకొని పేపర్ ఎక్స్ప్లెనేషన్ నుంచి ఇవన్నీ నేర్చుకోవాలి. నేర్చుకుంటే మీకు రివిజన్ అయినట్టు ఉంటుంది. తెలియనివి ఏమైనా ఉంటే ఇక్కడ తెలుస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్. బై బై.